శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సృష్టి అంతా ఒకే శక్తికి సంబంధించినది అయితే ఆ శక్తినే ఆత్మశక్తి, బ్రహ్మము అని పిలుస్తున్నారని మీరు అనేక శీర్షికలలో చెప్పారు. అలా సృష్టి మొత్తం ఒకే శక్తికి సంబంధించినది అయితే సృష్టి అంతా ఒకేలా ఉండాలి కదా, అనేకముగా ఎందుకున్నది? అనేక రకాలుగా ఉందంటేనే అది అనేక శక్తులు అయి ఉండవచ్చు కదా. ఇది వీరి సందేహం అండి. దీనిని కొంచెం వివరించగలరు? వారికి వచ్చిన సందేహం ఏంటి అంటే, ఒకే శక్తికి సంబంధించింది అయితే సృష్టి అంతా ఒకలాగానే ఉండాలి. అంటే అయితే మనుషుల్లాగానో, లేదా చెట్లులాగానో, లేదా ఏదో ఒక జంతువులాగానో, లేదా ఏదో ఒక గ్రహం గోళం లాగానో అలా ఒకలాగానే ఉండాలి కదా. ఎందుకని ఒకే శక్తి అంటున్నారు కాబట్టి. మరి అనేకముగా ఎందుకు ఉన్నది? అనేకముగా అన్నప్పుడు అనేక రకాలుగా, అనేక జాతులుగా, అనేక విభిన్నమైనటువంటి విషయాలుగా, పదార్థములుగా, జంతువులుగా, మనుషులుగా, చెట్లుగా, ఇలా రకరకాలుగా ఎందుకున్నది? అసలు దీనిని వివరించగలరు అని అడుగుతూ వారు అసలు దేవుడు, ఈ మతము, మార్గము ఇవన్నీ కూడా మనుషులు ఏర్పాటు చేసుకున్నవి అని కూడా మీరు చెబుతూ ఉంటారు మీ శీర్షికల్లో. అసలు ఈ దేవుడు అనేది ఆ శక్తికి ఎలా సరిపోతుంది? ఆ శక్తిని దేవుడు అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఈ దేవుడు, దేవత, ఈ మతములు, మార్గములు అసలు ఎందుకు ఏర్పడినవి? ఇవి అనేకముగా ఎందుకు ఏర్పడినవి? ఇది వీరి సందేహం. అంటే నా శీర్షికలు మొదటి నుంచి వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే మొదటి నుంచి అంటే కొంచెం చాలా ఎక్కువ కాలం నుంచి, అన్ని శీర్షికలలో ఇంచుమించు ఈ వివరణ ఇస్తూ ఉంటాను. కొత్తగా వింటున్న వాళ్ళు అంటే ఏదో ఒక 4 శీర్షికలు, 10 శీర్షికలు, 20 శీర్షికలు విన్న వాళ్ళకి ఇటువంటి సందేహాలు రావచ్చు. అయినా సందేహం అనేది ఎన్ని విన్నా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీతో ఇన్ని మాట్లాడుతున్నా, మీకు ఎన్ని చెబుతున్నా, రోజువారీ జీవితంలో నాకు కూడా మళ్ళీ చాలా సందేహాలు తలెత్తుతూనే ఉంటాయి. ఎందుకని అంటే ఆ అనుభవం అయ్యే వరకు సందేహం వస్తూనే ఉంటుంది. అది అనుభవం అవ్వాలి. అనుభవము ఎప్పుడు కూడా సత్యము. వినికిడి, ఎవరో చెప్పింది వినటం, ఎవరో చెప్పింది చదవటం, ఇతరుల అనుభవాలు వినటం, అది ఏ విషయంలో, భౌతిక విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే, ఇతరులు చెప్పేది వినటం, ఇతరులు రాసింది చదవటం, లేదా ఇతరుల అనుభవాలు వాళ్ళు చెబుతున్నప్పుడు ఈ అనుభవం ఎంత బలంగా ఉంటుందని ఎంత బలంగా, ఎంత వివరణాత్మకంగా వాళ్ళు చెప్పినా అది మన అనుభవం కానప్పుడు అందులో మనకు అనేక సందేహాలు ఉంటాయి. ఎందుకని అసలు అది మనకు అనుభవం కాదు. అనుభవం కాదంటే తెలియదు అని అర్థం. అనుభవము అంటే ఏంటో తెలుసా? సంపూర్ణముగా తెలియట. వినటం తెలియటం కాదు, చదవటం తెలియటం కాదు, అనుభవము తెలియటము. అంటే కారము అన్నం కారముగా ఉంటుంది, పచ్చిమిరపకాయ అన్నం, లేదా ఎండుమిరపకాయ కారముగా ఉంటుంది అన్నం. కారము అనేటువంటి ఒక ఘాటు తత్వము వింటున్నాం. ఎలా ఉంటుంది తెలియదు మనకు. చెబుతున్నారు చాలా ఘాటుగా ఉంటుంది, నోరంతా మంట పుట్టిపోద్ది, దాన్ని తినలేము, చాలా కష్టం అని. కానీ దాన్ని మనం నిత్యం వినియోగించుకుంటూనే ఉన్నాం కూరల్లో. కారం అనేది మన జీవితంలో ఒక భాగం. అలాగే ఉప్పు అనేది మన జీవితంలో ఒక భాగం, పులుపు అనేది మన జీవితంలో ఒక భాగం, తీపి అనేది మన జీవితంలో ఒక భాగం, కమ్మదనం అనేది మన జీవితంలో ఒక భాగం, వగరు అనేది మన జీవితంలో ఒక భాగం, అలాగే చేదు అనేది మన జీవితంలో ఒక భాగం. ఎక్కడో చోట ఇవి తగులుతూనే ఉంటాయి. ఇవి లేకుండా నిత్య జీవితం గడవ దశలో ఆహార పదార్థాలలో ఈ రుచులన్నీ కలగలిపి ఉంటాయి. అయితే ఎవరి అనుభవమో చెబుతున్నారు వాళ్ళు. నేను ఒట్టు పచ్చిమిరపకాయని తినేశానండి, భరించలేకపోయాను బాబోయ్, నేను తినొచ్చు అనుకొని తినేశాను, భరించలేకపోయాను అన్నారు. అసలు వాళ్ళు తింటే ఎలా
ఎలా ఉంది, ఏం భరించలేకపోయారు, కళ్ళమ్మటి నీళ్లు కారిపోయినాయండి, ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయండి, అసలు ఆ మంటను తట్టుకోలేకపోయానండి, ఉఫ్ 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 అంటే ఊదుకుంటానే ఉన్నానండి, మంచినీళ్ళు ఎన్నోసార్లు తాగానండి, తగ్గలేదండి, బెల్లం తిన్నానండి, పంచదార వేసుకున్నానండి, ఇలా ఏదో చెబుతున్నారు. ఓకే, బాగానే ఉంది, అవును బాగానే ఉంది. కానీ అది మనం తిననంతసేపు, అంటే ఒట్టి పచ్చిమిరపకాయలు 2, 3 నవిలి మనం తిననంతసేపు ఆ అనుభవం మనకు ఎలా తెలుస్తుంది? అయితే ఇక్కడ మనం మాట్లాడుతుంది పచ్చిమిరపకాయ కాబట్టి, కారం అనేది మనిషి జీవితంలో ఎక్కడొక చోట వాడుకుంటూ ఉంటున్నాం కాబట్టి, ఇది ఉపమానము కాబట్టి మనకి కొంత ఇతరులు చెప్పింది అర్థమైనట్టు ఉండొచ్చు. ఎందుకంటే కారం అనేది మన జీవితంలో అనుభవంగా ఉంది. పచ్చిమిరపకాయ మనకు తెలుసు, మనం కూడా పచ్చిమిరపకాయలు తిని ఉంటాం ఎప్పుడోకప్పుడు. అంటే ఒట్టి పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా మనకు తగిలి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఏదైనా తింటున్నప్పుడు దోశల్లో అట్లు ఉల్లిపాయలు వాటితో కలిపి వేస్తుంటారు. ఒక్కొక్కసారి ఒట్టి పచ్చిమిరపకాయ ఒక్కటే పంటి కిందకు వస్తూ ఉంటుంది, అది కూరల్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు. కానీ అప్పుడు కూడా అది మిగిలిన వాటితో కలగలిపింది, కొంత కారపు అనుభూతి తెలియచ్చు. కానీ ఎలా తెలుస్తుంది? ఆ ఒట్టి పచ్చిమిరపకాయలు 2, 3 నవ్వులు తినేస్తే ఎలా ఉంటుంది, అప్పుడు లోపల శరీర అనుభవాలు ఎలా ఉంటాయి, శరీరం ఎలా స్పందిస్తుంది అనేది ఎవరు ఎంత చెప్పినా వినటమే తప్ప అనుభవం కాదు. అలాగే పులిపైన, తీపైన, కారమైన, చేదైన అనుభవం కాదు. అలాగే పంచేంద్రియాలతో మనం గ్రహించేవి ఏవైనా మనం గ్రహించి అనుభవిస్తే తప్ప ఇతరులు చెప్పే మనకు అనుభవం కాదు. అంటే ఇక్కడ నేను చెప్పదలిసిన అంశం ఏంటంటే, వినటం అనుభవం అని అనుకోకండి, వినటం తెలిసిపోయిందని అనుకోకండి, చదవటం తెలిసిపోయిందని అనుకోకండి. వినటం, చదవటం అనేది జస్ట్ దాని గురించి విన్నామంటే అది అనుభవం కాదు. అనుభవం అయితేనే అది తెలిసినట్టు లెక్క. ఏదైనా మనకు తెలిసింది అంటే అనుభవం అవ్వాలి. అందుకని చాలామంది దేవుడు, దేవత, మతము లేదా ఆత్మజ్ఞానము, అనంత ఆత్మశక్తి లేదా బ్రహ్మము, ఆత్మసాక్షాత్కారము, మోక్షము, ఇటువంటి పదాలన్నీ వింటూ ఉంటారు. వాటికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. ఎప్పుడు అందరూ ఏదో ఒక మార్గంలో ఉంటారు. మత మార్గంలోనో, భక్తి మార్గంలోనో, దైవ మార్గంలోనో, దేవత మార్గంలోనో, ఏదో ఒక గురువులతో, ఏదో ఒక మాతాజీలతో, ఏదో ఒక దేవుడు ఫోటోలు పెట్టుకొని ఏదో ఒక మతాన్ని అనుసరిస్తూ, లేదా ఆత్మజ్ఞానంలో సాగుతూ, ఆత్మ ఎరుకకు ప్రయత్నిస్తూ, అలా అందరూ ఏదో ఒక చోట ఉంటారు. కానీ ఈ ఉన్నోళ్ళందరూ ఎవరో చెప్పిన వాటిని చదువుకుంటున్నారు, ఎవరో చెప్తున్న వాటిని వింటున్నారు, ఎవరో చెప్పినవి చేస్తున్నారు. ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు, విధానాలు ఇవన్నీ కూడా ఎవరో చెప్పినవి, వాటిని పాటించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అనుభవం అయితేనే అది తెలిసినట్టు. ఎంత చదివినా తెలిసినట్టు కాదు, ఎంత విన్నా తెలిసినట్టు కాదు. అనుభవం అయితే చదవటము, వినటము అనవసరమా? ఎంత చెప్పినా వినటం అనుభవం కాదు, ఎంత చదివినా అనుభవం కాదన్నప్పుడు చదవటం, వినటం, అసలు ఇవన్నీ పాటించడం, ఇవన్నీ చేయటం అనవసరమా అంటే కాదు. అనుభవానికి అవి అవసరాలు. అంతే తప్ప తెలిసిపోయింది అనుకోబాకండి. అదే అక్కడ తెలిసింది అని అనుకునేది కరెక్ట్ కాదు. తెలియటం అంటే అనుభవం అవటం. ఇప్పుడు బెల్లం గురించి ఎన్ని వర్ణనలు చెప్పినా, పంచదార గురించి ఎన్ని వర్ణనలు చెప్పినా, లేదా ఏ పదార్థం గురించి, ఏ విషయం గురించి ఎన్ని వర్ణనలు చెప్పినా, విమానంలో ఎక్కెళ్తే ఎలా ఉంటుందో ఎన్ని వర్ణనలు ఎక్కెళ్ళి వచ్చిన వాళ్ళు చెబుతున్నా, లేదా విమానం గురించి సంపూర్ణంగా ఒక డాక్యుమెంటరీ చూసినా, లేదా విమానం గురించి సంపూర్ణంగా ఒక పుస్తకం చదివినా తెలిసిపోయినట్టు ఉంటుంది. తెలియలేదు అది. అది తెలుసుకోవటానికంటే అనుభవం పొందటానికి అది ఉపయోగపడవచ్చు, అంతవరకే. అంటే అనుభవం పొందే వైపు అది మనం నడిపిస్తుంది. అంటే చదివేది, వినేది, తత్సంబంధితంగా మనం చేసే మత కర్మకాండాలు కావచ్చు, ఆచార సాంప్రదాయాలు కావచ్చు,
దైవీపరమైనటువంటి కర్మలు కావచ్చు, క్రియలు కావచ్చు, ఆచార సాంప్రదాయాలు కావచ్చు, ఏదైనా సాధనల పేరుతో ఏదైనా చేయొచ్చు. అది ఆత్మజ్ఞానంలో కావచ్చు, మతంలో కావచ్చు, దేవుడి దగ్గర కావచ్చు, దేవత దగ్గర కావచ్చు. అవన్నీ కూడా అనుభవం పొందటానికి దారిని చూపిస్తున్నాయి అంతే. అనుభవం పొందాలి. దాని నుంచి అనుభవం ఎవరు పొందాలి? నేనే పొందాలి. అనుభవం అనేది నేను పొందాలి. ఇప్పుడు కంటి ద్వారా చూసి అనుభవిస్తున్నది ఎవరు? నేనే. చెవుల ద్వారా విని అనుభవిస్తున్నది ఎవరు? నేనే. ముక్కు ద్వారా వాసనలు చూసి అనుభవిస్తున్నది ఎవరు? నేనే. నాలుక ద్వారా రుచులు గ్రహించి అనుభవిస్తున్నది ఎవరు? నేనే. చర్మము ద్వారా స్పర్శలు గ్రహించి అనుభవిస్తున్నది ఎవరు? నేనే. ఎక్కడైనా ఏ విధముగానైనా జీవితములో సుఖములు అనుభవిస్తున్నది ఎవరు? నేనే. దుఃఖములు అనుభవిస్తున్నది ఎవరు? నేనే. బాధలు అనుభవిస్తున్నది ఎవరు? నేనే. భయములకు లోనవుతున్నది ఎవరు? నేనే. విసుగు, చికాకు, కోపము ఇటువంటి వ్యతిరేక గుణములన్నింటికి ఈర్ష్య, అసూయ, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము ఇటువంటి అనేక చెడు లక్షణములకు, చెడు గుణములకు, చెడు భావములకు లోనవుతున్నది ఎవరు? నేనే. దయా, జాలి, కరుణ, ప్రేమ లాంటి అనేక సద్గుణములకు లోనవుతున్నది ఎవరు? సద్భావములకు లోనవుతున్నది ఎవరు? నేనే. అసలు జీవిస్తున్నది ఎవరు? నేనే. శరీరం ఎవరిది? నాదే. పంచేంద్రియములు ఎవరివి? నావే. వీటి ద్వారా గ్రహింపబడే అనుభవములు ఎవరివి? నావే. అనుభవము అయితే తప్ప అది నాది కాదు. ఎవరో చెప్పింది నాది కాదు. ఎవరి ద్వారానో విన్నది నాది కాదు. ఎవరి అనుభవమో వినటం ద్వారా, చూడటం ద్వారా లేదా తెలుసుకోవటం ద్వారా అది నా అనుభవం అవదు. కానీ అవి అనుభవానికి సహకరించవచ్చు. అవి కూడా నిజమైతే, వాళ్ళు చెబుతున్న వాళ్ళు నిజాయితీ పరులు అయితే, వాళ్ళు నిజాయితీ పరులైనా మనం కూడా నిజాయితీగా ప్రయత్నిస్తే, రెండు నిజాయితీలు కలిస్తే అప్పుడు అనుభవానికి ఉపయోగపడచ్చు. మళ్ళీ అనుభవం అనేది మన ప్రయత్నం మీద ఉంటుంది. ఎందుకని అనుభవాలన్నీ మన ప్రయత్నాలేగా. అసలు జీవితంలో మనం ఎందుకు ప్రయత్నిస్తున్నాం? అనుభవాల కోసమే. జీవితం అంటే ఏంటి? మొత్తం అనుభవాలు పుట్ట. అది ఆనందమా, సుఖమా, దుఃఖమా, బాధ, విసుగా, కోపమా, సంతోషమా, హాయా, ఏ భావోద్వేగములైనా, ఏ భావములైనా అవి అనుభవముల సారములు. అనుభవం ఆఖరిలో మనకు మిగిలేది ఏంటంటే ఆ భావ జ్ఞాపకం. అనుభవంలో జరిగేది ఏంటంటే ఆ భావాన్ని అనుభవిస్తూ ఉంటుంది శరీరం. ఆ భావ జ్ఞాపకం మిగిలిపోద్ది మనకు. ఆ మిగిలిపోయిన భావ జ్ఞాపకాలే మనసు. అప్పుడేది అనుభవం. అనుభవం తెలియట. ఇక్కడ అసలు తెలియటం అంటే తెలుసుకుంటుంది. అనుభవము తెలియట. అనుభవము కానిది తెలియట కాదు. వినటము తెలియట కాదు. మీరు ఎన్ని లక్షల కోట్ల సార్లు విన్నా. చదవటము తెలియట కాదు. ఎన్ని లక్షల కోట్ల సార్లు చదివినా. అలాగే ఎవరో అనుభవాలు ఒకవేళ మీరు చూడొచ్చు కూడా. మీకు ఎవరో అనుభవాలను మీరు దర్శిస్తూ ఉండొచ్చు కూడా. అది మీ అనుభవం కాదు. అది కూడా ఎన్ని లక్షల సార్లు జరిగినాయి. అందుకని ముందు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, వెంటే తెలిసిపోయింది, రోజు వినటం వలన పుణ్యం సంపాదించేసుకున్నాను, పారాయణ చేయటం వలన పుణ్యం సంపాదించేసుకున్నాను అంటే చదవటం వలన అనుకుంటే పెద్ద పొరపాటు. అసలు వినటం వలన, చదవటం వలన అనుభవానికి దారి దొరకొచ్చేమో తప్ప ఎటువంటి పుణ్య పాప ఫలితములు రావు. మీరు చెడు విన్నా, చెడు చూసినా, చెడు చేయటానికి మీరు ప్రయత్నించి చెడు అనుభవాలను పొందొచ్చు. మంచి విన్నా, మంచి చేస్తున్నా, మీరు మంచి చూస్తున్నా, మంచి చేసి తద్వారా మంచి అనుభవాలు పొందటానికి అవి సహాయపడవచ్చు అంతే. అందుకని మంచి వినండి, మంచి చేయండి, చెడు వినబాకండి, చెడు జోలికి వెళ్ళబాకండి అంటారు. ఎందుకంటే అది అనుభవానికి ఉపకరిస్తుంది అంతే, అని అది అనుభవం కాదు. అందుకని ఎప్పటికీ మనకి ఇటువంటి సందేహాలు వస్తూనే ఉంటాయి. కారణం ఏంటంటే మనం విన్నదానిని అనుభవంగా మలుచుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇందులో నేను కూడా
సామాన్యుడనే నాకు అనుభవం కలగలేదు అని స్పష్టంగా చెబుతున్నాను. వినటము, చదవటము, తెలుసుకోవటం అనే ప్రక్రియ అనేక సంవత్సరాలుగా జరిగి అదంతా లోపల గుర్తుండిపోయి మీరు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు అందులోంచి నాకు వచ్చినటువంటి ఆలోచనల సారాన్ని మీకు నేను ఈ శీర్షికల ద్వారా పంచుకుంటున్నాను. ఇదంతా నేను కూడా ఎంతో మంది మహాత్ములు చెప్పింది వినటము, చదవటము అంతే జరిగింది. కాబట్టి అది అనుభవం కాదు. అందుకే నేనే వాచా వేదాంతిని. వాచ అంటే వాక్కులు, వచనములు అంటే వాక్కులు, మాటలు. వేదాంతిని అంటే వేదాంతం అంటారు దీన్నంటే. అందుకని అనుభవసారం లేదు. అయితే అనుభవసారం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆ అనుభవసారం ఉన్న గొప్ప వాళ్ళని పట్టుకుంటే అనుభవాలు వచ్చేస్తాయి అంటే అంతకంటే భ్రమం కోట్లేదు. ఇప్పుడు చెప్పిన వాళ్ళు, చెబుతున్న వాళ్ళు, పుస్తకాలు రచించిన వాళ్ళు, ఎంతో మంది జీవన్ముక్తులైన జ్ఞానులు భూమి మీద ఉన్నారు. వాళ్ళు శరీరంతో జీవించారు, వాళ్ళు ఉన్నప్పుడే చెప్పారు. కానీ ఎంతమంది అనుభవజ్ఞులు ఉన్నా నీ అనుభవం నువ్వు పొందాల్సింది. అనుభవాన్ని ఇవ్వటం కుదరదు. ఇప్పుడు నేను తిన్న బెల్లపు రుచిని మీకు ఇవ్వటం కుదరదు, ఆ తీపిని మీకు ఇవ్వటం కుదరదు, ఆ చేదుని మీకు ఇవ్వటం కుదరదు, ఆ కారాన్ని మీకు ఇవ్వటం కుదరదు, ఆ వగరును మీకు ఇవ్వటం కుదరదు. అలాగే ఎవరు పొందిన అనుభవాన్ని వాళ్లే పొందగలరు, ఇంకొకళ్ళకి అనుభవం ఇవ్వటం కుదరదు. దాన్ని ఎవరికి వాళ్ళు అనుభవించి, ప్రయత్నించి, అనుభవించి తెలుసుకోవాలి. అందుకని అనుభవజ్ఞులైన వారి వెంట పెడితే వస్తుందా అంటే అస్సలు రాదు. ఎవరెంటపడి ఇంతే. ఇప్పుడు ఒక మనిషి ఉండి చెబుతున్నాడు అనుకోండి, అదే విషయాన్ని పుస్తకం ఉండి చెప్పింది అంతే. రెండో ఒకటే. ఎందుకని అనుభవం పొందవలసింది నువ్వు. ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేయటంలా, అందులో ఉన్నటువంటి గ్రామర్, లోతైన విషయాన్ని తెలుసుకోమని చెబుతున్నా. అలా ఎంతోమంది మహాత్ముల్ని నేను చూశాను, ఎంతోమంది దగ్గర తిరిగాను, ఎంతోమంది సాన్నిహిత్యంలో ఉన్నాను. కానీ ఎవరిది వాళ్లే పొందాలి అనుభవం. వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవిత విధానము, వాళ్ళ బోధలు మన అనుభవానికి ఉపకరించవచ్చు. అందుకని అటువంటి భ్రమల్లో కూడా మీరు ఎవరి చుట్టూ తిరగటం, ఎక్కడెక్కడో తిరగటం అనేది మీ అభిప్రాయాల మీద ఆధారపడింది తప్ప దానివల్ల అనుభవాలు అయితే అనుభవానికి మీరు ప్రయత్నించుకోవాల్సిందే. ఎప్పుడు అనుభవం మీ అంతరంగం. ఆధ్యాత్మిక అనుభవం ప్రత్యేకంగా మీ అంతరంగమే. అసలు ఇది బయట దొరికేదే కాదు, ఎవరి ద్వారా దొరికేది కాదు. బయట ఉన్నటువంటి ఒక దేవుడు, నిజంగా దేవుడు భూమి మీదకి వచ్చిన అనుభవాన్ని మీకు ఇవ్వలేడు. అదేంటండి మీరు దేవుణ్ణి, దేవతల్ని తక్కువ చేస్తున్నారా అని కూడా మీరు నన్ను అడగొచ్చు. దానికి నేను తక్కువ చేయట్లా. ఆల్రెడీ చరిత్రలు ఉన్నాయి. భూమి మీద దైవావతారులుగా తిరిగిన వాళ్ళు ఉన్నారు. అన్ని మతాలు వాళ్ళ పేరు మీదే ఏర్పడినాయి. శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరామచంద్రుడు, ఎంతోమంది మహాత్ములు, మహనీయులు, జీవన్ముక్తులు శరీరంతో జీవించారు. ఒక రమణ మహర్షి, ఒక షిరిడి సాయిబాబా, ఇలాంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. అన్ని మతాలలో ఒక యేసుక్రీస్తు, ఒక మహమ్మద్ ప్రవక్త, ఒక గురునానక్, ఇటువంటి జీవన్ముక్తులైనటువంటి పురుషులు ఎంతోమంది ఉన్నారు. దేవుళ్ళుగా ఆరాధనలు పొందుతున్నారు, మహాత్ములుగా ఆరాధనలు పొందుతున్నారు. మొత్తానికి వాళ్ళందరూ ఆ అనుభవాన్ని పొందిన వాళ్ళే. అలా ఎంతోమంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. మనం ఆరాధిస్తే దైవస్థానాల్లో ఆరాధించవచ్చు, మహాత్ములుగా ఆరాధించవచ్చు, మహనీయులుగా ఆరాధించవచ్చు. వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడు ఇక్కడ మనలాగానే 70-80 సంవత్సరాలు జీవించారు. వాళ్ళ చుట్టూ మనుషులు ఉన్నారు, వచ్చారు. వాళ్ళు స్వయంగా చెబుతుంటేనే విన్నారు. వాళ్ళు స్వయంగానే చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను స్వయంగా అర్జునుడికి చెప్పారు. అక్కడ సాక్ష్యం ఉంది. సభలో, నిండు సభలో అనేక వందల వేల మంది ఉండగా శ్రీరామచంద్రుడికి ఆయన 12వ 13వ ఏట వశిష్ఠ మహర్షి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఎంతోమంది విన్నారు. కానీ రామచంద్రుడు ఒక్కడే సాధన చేసుకుని దాన్ని పొందాడు. మరి మిగిలిన వాళ్ళు ఎవరు పొందలేదు. అక్కడ రామచంద్రుడికి సంబంధించిన తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, మిగిలిన సభాసదులు ఉన్నారు. యోగ వాసిష్టమైన గ్రంథం అదే. అలా ఎంతోమంది
ఆ మహనీయులు ఉన్నప్పుడు ఉన్నారు, కానీ పొందిన వాళ్ళు లేరే. ఒకవేళ అనుభవాన్ని ఇవ్వచ్చు అనుకోండి, అసలు మహనీయులు బోధలు ఎందుకు చేస్తారు? అంత ప్రేమమూర్తులు, అంత కరుణామూర్తులు, అంత దైవ స్వరూపులు చక్కగా మనకు అనుభవాన్ని ఇచ్చేసేవాళ్ళు. అంటే ఇవ్వలేదంటే అర్థం ఏంటి? అది కుదరదు. ఎవరి అనుభవాన్ని వాళ్ళు పొందాలి. ఇక్కడ అనుభవం ఎవరిది వాళ్లే పొందాలి. దీనికి మన గ్రంథాలన్నీ కూడా దేవుడని, దేవతని, ఆత్మజ్ఞానం అని, ఇలా అన్ని గ్రంథాలు అన్ని మతాలలో ఏదో ఒక రకంగా దైవత్వాన్ని చెబుతూనే ఉంటాయి. ఆ దైవ శక్తి గురించి చెబుతూనే ఉంటాయి. దాన్నే విశ్వశక్తి. దైవానికి సంబంధం లేదనుకోండి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, మొత్తం అన్నింటికి ఆధారమైనటువంటి శక్తి ఒకటే. శక్తిగా అది ఒకటే, సృష్టిగా అనేకంగా కనబడవచ్చు. దానికి ఆత్మశక్తి, బ్రహ్మము అని కూడా వేరు పెట్టారు. అనేక సార్లు చెప్పుకుంటున్నాం. ప్రతి శీర్షికలోనూ మళ్ళీ ఎందుకు చెబుతానంటే, ఒక శీర్షిక విన్నప్పుడు కొత్త వాళ్ళకైనా సరే మళ్ళీ ఆ శీర్షిక సంపూర్ణంగా అర్థం అవ్వాలి, వింటున్న మీకైనా అర్థం అవ్వాలి. అందుకని ఎన్నిసార్లు విన్నా ఇవి వినవలసిందే. మనలో బాగా బలపడాలి, అనుభవానికి తీసుకెళ్ళాలి. ఇవి బాగా బలపడి స్థిరపడిపోయి సందేహాలుగా రకరకాలుగా అర్థం అవ్వకూడదు. అనుభవానికి వెళ్ళేలా చక్కగా అర్థం అవ్వాలి. దాన్నే దైవశక్తి అన్నారు, దాన్నే దేవుడు దేవతగా అన్నారు. ఎవరి భావనను బట్టి వాళ్ళు పిలుచుకున్నారు. మొత్తానికి శక్తి ఒకటే. ఇలా దేవుళ్ళు దేవతల గురించి అనేక గ్రంథాల్లో రచించి ఉండటం, అవి ప్రచారాలు జరగటం, అనేక మంది గురువులు చెబుతూ ఉండటం, ఇదంతా ఎప్పటి నుంచో మన కాలంలో జరుగుతూనే ఉంది. ఇదంతా జరుగుతూనే ఉంది. అలాగే ఆత్మజ్ఞానం జరుగుతూనే ఉంది. ఆ విశ్వశక్తి ఒకటే, నువ్వు కూడా ఆ విశ్వశక్తివే అనేటువంటి ఆత్మజ్ఞానం వరకు ప్రయాణం సాగుతుంది. అంటే ఒక దేవుడు దేవతతో మొదలైనటువంటి, ఒక మతములో మొదలైనటువంటి, సాధారణంగా మొదలైనటువంటి ఒక దేవుడు దేవతతో మొదలైనటువంటి శక్తి తత్వము ఎక్కడి వరకు ప్రయాణించి ఆగుతుంది? దాని అంతిమమేంటి? మొదలేంటి? దేవుడు దేవత. అదే మతమైనా కావచ్చు. అక్కడ మొదలైనటువంటి శక్తి తత్వము ఎక్కడ ఆగుతుందంటే, నీలో ఉన్న ప్రాణశక్తి అదే. ఆ శక్తివి నువ్వే ఆ శక్తి స్వరూపము. ఆ శక్తికి నీకు భిన్నత లేదు, రెండు ఒకటే. ఇక్కడ రెండు లేవు, ఉన్నదంతా ఒకటే ఆ శక్తి అనే చోట ఆగిపోతుంది. దాన్ని మోక్షము అన్నారు. ఇది ప్రారంభము. దేవుడు దేవతని మీరు ఎక్కడ మాట్లాడుతున్నా అది ప్రారంభము. దాని ముగింపు అది నువ్వే తెలుసుకో అంటే అది నేనే అనే అనుభవాన్ని పొందడం. అక్కడ ముగించిపోతుంది, అక్కడ ముగింపు వచ్చేసింది. సరే, ఇవన్నీ అనేక సందేహాలు రేకెత్తుతూ ఉంటాయి. మంచి అధికార స్థానాల్లో ఉన్నవారు ఉన్నారనుకోండి, వాళ్ళకి కింద సాగుతుంది అనుకోండి, అప్పుడు గంభీరంగా కూడా ప్రశ్నించవచ్చు. ఇప్పుడు మనం ఏ గురువులు మహాత్ముల దగ్గరికి వెళ్ళామనుకోండి, గౌరవంగా వాళ్ళని అధిక స్థానాలలో అంటే ఉన్నత స్థానాలలో కూర్చోబెట్టి భావించుకుని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని మనం వింటూ ఉంటాం. ప్రశ్నించడం అనేది కూడా, ప్రశ్నించడానికి కూడా ఒక స్థాయి ఉండాలి. అది కూడా సరిగ్గా తెలియదు. వాళ్ళు చెప్పింది వింటూ ఉంటాం, నమ్ముతూ ఉంటాం. ఏదో చిన్న ప్రశ్నలు వేస్తాం. అసలు అవన్నీ కూడా ప్రశ్న సమాధానం రెండు కలిపి కూడా గ్రంథాలు రాసేశారు. ఇంచుమించు మీకు ఉపనిషత్తులన్నీ గురు శిష్య పరంపరగా, అంటే గురు శిష్య పరంపర అనేది అందుకే వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది అంటే, ప్రశ్నించేవాడు ఒకడు, సమాధానం చెప్పేవాడు ఒకడు, ఇద్దరున్నట్టుగా జ్ఞానము తెలిసిన వ్యక్తులు వాళ్లే రాసేశారు గురు శిష్య పరంపరగా. ఎందుకని? సామాన్యుడికి ప్రశ్న పడుతుంది, వాళ్ళు దాన్ని పొందారు కనుక వాళ్ళు సామాన్యతను తెలుసుకున్నారు, అంటే సామాన్యతలను జీవించారు, ఆ అనంత ఆత్మశక్తి అనుభవాన్ని పొందారు కనుక సామాన్యుడికి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో వాళ్లే ప్రశ్న వేసుకొని దానికి సమాధానం వాళ్లే చెప్పారు. అది గురు శిష్య పరంపర. అది ఒక వ్యక్తి క్రియేట్ చేసిందే. అంటే తెలియని వాడికి తెలియజెప్పే విధానం. మీకు ఉపనిషత్తులన్నీ అలాగే గురు శిష్య పరంపరలు సాగుతాయి. అనేక చోట్ల అనేక గ్రంథాలలో ఇలా ప్రశ్నలు సమాధానాలుగా అనేక చోట్ల తగులుతాయి. అంటే వాళ్లే ప్రశ్నేసి వాళ్లే సమాధానం చెబుతారు. ఎందుకని? ప్రశ్నించే స్థాయి కూడా మనకు లేదు. ఏమీ తెలియని వాడు ప్రశ్న కూడా వేయలేడుగా, దాని గురించి ఏమన్నా తెలిసి ఉండాలిగా.
కొంత తెలుసుంటే కొంత ప్రశ్నించవచ్చు. ఇప్పుడు వచ్చిన ప్రశ్నలో సందేహం అదే, లాజికల్ ప్రశ్న అన్నమాట. అంటే మెదడుకి తర్కబద్ధమైన ఆలోచన. ఏంటి? సహజంగా అది ఒకే శక్తి అయితే అంతా ఒకేలా ఉండాలి కదా. ఇప్పుడు అది పంచదార అనుకోండి, సపోజ్ పంచదార 100 కిలోలు గుట్టపోసినా అందులో ఏ పలుకు తిన్నా తీయగానే ఉండాలిగా. ఒక పలుకు తీపిగా, ఒక పలుకు పులుపుగా, ఒక పలుకు కారంగా అలా ఉండదుగా. అలాగే బెల్లం ముక్కలో రాసులు పోసేశారు, అందులో ఒక ముక్క తిన్నా ఏ మూల ఏ ముక్క తిన్నా తీయగానే ఉండాలిగా. కాదు, ఒక ముక్క ఏమో తీగా ఉంది, ఒక ముక్క కమ్మగా ఉంది, ఒక ముక్క పుల్లగా ఉంది, ఒక ముక్క చేదుగా ఉంది, ఒక ముక్క కారంగా ఉందంటే తర్కబద్ధంగా లాజికల్గా సరిపోలేదుగా. అప్పుడు ప్రజలు కూడా నమ్మరు కదా దాన్ని. అటువంటి ప్రశ్న ఇది. అంటే మనకు తెలిసిన జ్ఞానంతో మనం ప్రశ్నించుకుంటున్న ప్రశ్న ఇది. అంటే మానవుడికి అర్థమైనటువంటి తర్కపరమైన జ్ఞానం ఒకటి ఉంది. సుజాతులన్నీ ఒకలానే ఉంటాయని. పచ్చిమిరపకాయల గుట్టలు ఎన్ని పోసినా అన్ని కారంగానే ఉంటాయి. టమాటాలు ఎన్ని పోసినా మొత్తం టమాటా జాతిలో ఎన్నున్నా అన్ని వాటి లక్షణాలు అలాగే కలిగి ఉంటాయి. ఆ జాతి లక్షణాలన్నీ అలాగే ఉంటాయి. మరి అలాంటప్పుడు శక్తి అంతా ఒకటే అయినప్పుడు ఒకేలా ఉండాలనేది మనకు తెలిసినటువంటి జ్ఞానంలో పుట్టే ప్రశ్న. అందుకని ప్రశ్న వేయటం కూడా మనకు తెలియాలి. దాని గురించి ప్రశ్న వేయటం మనకు తెలియదు, మనకు తెలిసిన విషయాలుగా ప్రశ్నిస్తూ ఉంటాం. అందుకని జ్ఞానులు ఎలా ప్రశ్నించాలో కూడా వాళ్ళే చెప్పారు. వాళ్ళే ప్రశ్న వేసుకున్నారు, వాళ్ళే సమాధానం చెప్పారు. అనేక రీతులలో వాళ్ళు ప్రశ్న వేసుకుని వాళ్ళే సమాధానాలు చెప్పినవే అనేక వందల వేల లక్షల కోట్ల గ్రంథాలైనవి, అనేక భాషల్లోకి వెళ్ళిపోయినాయి. అందుకని మనకి అనేక మంది అనేక రకాలుగా చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కాదు, ఒకే సత్యాన్ని ఎక్కడ మొదలవుతుంది సత్యము? దేవుడు దేవత మతము దగ్గర మొదలది ప్రారంభము. అక్కడ మొదలైనటువంటి ఆ దైవత్వము దైవశక్తి అనేటువంటి తత్వము ఎక్కడ ముగుస్తుంది అంటే అది నువ్వే, అది నేనే అనే అనుభవంతో ముగుస్తుంది. అది నువ్వే అని మహాత్ములు చెప్పుకుంటూ తీసుకొస్తారు. అక్కడి నుంచి దేవుడు దేవత అనే ప్రారంభ దశ నుంచి అనేక దశలు దాటుకుంటూ మొత్తం ముగింపు ఎక్కడ వస్తుంది అంటే అది నేనే, ఆ శక్తి నేనే, అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి అనుభవం. ఇప్పుడు తత్వమసి అంటే తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అని వేరే వాళ్ళు చెబుతున్నారు. అది వాళ్ళ అనుభవం, మన అనుభవం కాదు. ఎందుకని? మొత్తం ఒకే శక్తి అయినప్పుడు ఇక్కడ ఉన్నదంతా అదే అనే అనుభవం వాళ్ళకి అయింది. ఏకత్వ అనుభవాన్ని వాళ్ళు పొందారు. ఇలాంటి అనుభవం నేను మనిషిని పొందాను కాబట్టి నువ్వు కూడా పొందొచ్చు, నువ్వు కూడా అదే అయి ఉన్నావు కనుక పొందే ప్రయత్నం చేయని చెప్పారు. కానీ పొందనంత వరకు నాకు తెలియదుగా. నేను పొందిన తర్వాత, నేను అనుభవించిన తర్వాత నాకు వచ్చేటువంటి బయటకు వచ్చేటువంటి సమాధానం ఏంటి నా నుంచి అంటే అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, నేనే అనంత ఆత్మశక్తి స్వరూపుడును, నేనే ఆ బ్రహ్మమును. ఇప్పుడు ఇది నేనే అనేది అనుభవం. ఇప్పుడు నేను అని మనం అనేది అనుభవమే. శరీరము నేనన్న భావన ఇప్పుడు కూడా అనుభవమే. అందుకని ఇక్కడ మొదలవుతుంది, అక్కడ ఎండ్ అవుతుంది. ఈ లోపల మనకు అనుభవం లేదు కనుక అనేక ప్రశ్నలు అనేక సందేహాలు తలెత్తేది మన స్థాయిని బట్టి. అందుకని ఆధ్యాత్మిక గ్రంథాలలో మహాత్ములే ప్రశ్నలు వేసుకొని శిష్యుడులా వాళ్ళే 2 పాత్రలు ధరించారు. వాళ్లే సమాధానాలు చెప్పారు గురువులలో. అవి అనేక మంది అనేక రకాలుగా అనేక కోణాల నుంచి అనేక వైపుల నుంచి చెప్పారంటే మనిషి ప్రారంభ దశ నుంచి సంపూర్ణత్వం అహం బ్రహ్మస్మి అనే దశ వరకు, అంటే దేవుడు దేవత నుంచి అహం బ్రహ్మస్మి అనేంత వరకు, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి అనుభవం వరకు సాగడానికి మధ్యలో ఎన్ని రకాల సందేహాలు వస్తాయో అన్ని రకాల ప్రశ్నలు వేశారు. ఎన్ని రకాలుగా వస్తాయో అన్ని రకాలుగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేకంగా కనబడుతుంది. ఆ అనుభవం అయితే తప్ప అది కూడా ఏకంగా అనిపించదు. అప్పటి వరకు అనేక మతాలు ఉంటాయి, అనేక మార్గాలు ఉంటాయి, అనేక విధానాలు ఉంటాయి, అనేక పద్ధతులు ఉంటాయి, అనేక సాధనలు ఉంటాయి, అనేక మంది గురువులు ఉంటారు, అనేక మంది మాతాజీలు ఉంటారు. అనేకత్వం నడుస్తూనే ఉంటుంది. అనుభవం అయినప్పుడు అది ఏకత్వము అని తెలుస్తుంది. అప్పుడు అనేకత్వంతో పని కూడా ఉండదు. మళ్ళీ అనేకత్వంతో పని ఎవరికే అంటే అనుభవం లేని వాళ్ళకి.
ఎప్పుడు అనుభవం లేని వాళ్ళకి అనేకత్వంతో పని ఉంటుంది. అనుభవమైన వాళ్ళు ఏకత్వాన్ని అనుభవిస్తూ ఉంటారు. అనుభవం అయిపోయింది ఇంకా, ఆ ఏకత్వ భావనలో స్థిరపడతారు. ఆ అనుభవానికి ప్రయత్నిస్తున్నాం మనం. అప్పుడు మనకు అనుభవం లేదు కనుక ప్రశ్న అడిగిన సోదరుడు లాజికల్గా అడిగారు. లాజికల్గా కరెక్ట్, అది తర్కబద్ధంగా కరెక్ట్. అది ఏంటంటే ఈ ప్రపంచంలో ఒకే స్వజాతి అయినప్పుడు దాని లక్షణములు, గుణములు, స్వభావాలన్నీ ఒకలానే ఉంటాయి. మరి శక్తి ఒకటే అయినప్పుడు అది అనేకంగా ఎలా ఉంది ఇక్కడ? కాబట్టి ప్రశ్న కరెక్ట్. అలాగే అనేక మతాలు ఏంటి, అనేక విధానాలు ఏంటి, అనేక మంది దేవుళ్ళు ఏంటి, దేవతలు ఏంటి, శక్తి ఒకటే అయినప్పుడు ఎంతగా ఎందుకు అయింది అనేది ఇది కూడా కరెక్ట్ లాజికల్గా. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం శక్తి తరపు నుంచి మాట్లాడుతున్నాం. శక్తి ఒకటే అయితే అనేకంగా ఎందుకు ఉంది అని మనం శక్తి తరపు నుంచి మాట్లాడుతున్నాం. శక్తి మనకు తెలిసిందా? అది ఆ ప్రశ్న. శక్తి మనకు అనుభవం అయిందా? లేదుగా ఎవరో చెప్పిందిగా మనం వింటున్నాం. ఎవరో చెప్పింది విన్నప్పుడు అది మనకు అనుభవం కానప్పుడు శక్తి తరపు నుంచి ప్రశ్నించే హక్కు మనకు లేదు. అంటే మీరు ప్రశ్న తప్పంటున్న విషయంగా వివరిస్తున్నా. శక్తి మనకు తెలిసి ఉంటే, శక్తి యొక్క అనుభవం మనకు ఉండుంటే, ఆ శక్తి ఏకశక్తి అనేకంగా ఉందా అనేటువంటి అనుభవం మనకు అయ్యి ఉంటే అప్పుడు ఈ ప్రశ్న అసలు పుట్టేది కాదా? ప్రశ్న ఎందుకు పుట్టింది అంటే జాగ్రత్తగా కూడా తెలుసుకోవాలి. ఇంత వివరణాత్మకంగా ఎందుకు చెబుతున్నానంటే చాలా మంది విని తెలిసిపోయింది అనుకుంటూ ఉంటారు, అందుకని చెబుతున్నా. వినికిడి జ్ఞానం తెలియటము కాదు, వినటం వలన తెలియటం అనేది జరగదు. అలాగే చదవటం తెలియటం కాదు, అది కూడా వినటము లాంటిదే. వినటము చదవటము సంపూర్ణముగా తెలియటము కాదు. అందుకే ఈ ప్రశ్నలు వస్తాయి మనకి. నాకు అర్థమైపోయింది అనుకొని సందేహంతో ప్రశ్న వస్తుంది. మనకు అర్థం అవ్వలేదు, ఎవరో చెప్పినటువంటి శక్తిని మనం విన్నాం. వినటం వలన ఆ శక్తి ఒకటే అయినప్పుడు ఇన్ని రకాలుగా ఎందుకు ఉంది అంటే ఇన్ని రకాలుగా ఉండటం అనేది అనుభవం కళ్ళ మీద కనపడుతుంది. సృష్టి అంతా కనపడుతుంది అక్కడ, దానికి ప్రత్యేకమైన అనుభవం అక్కర్లా. సృష్టిని గ్రహిస్తున్నాం మనం పంచేంద్రియాల ద్వారా, అది అనుభవంగానే ఉంది ఇప్పుడు. అప్పుడు ఒకే రకమైన శక్తి అయినప్పుడు అనేకంగా ఎందుకు ఉందంటే అనేకం మనకు అనుభవం, కానీ శక్తి అనుభవం లేదుగా, శక్తి తెలుసుకోలేదుగా. శక్తి తెలుసుకోలేదు కనుక ఈ ప్రశ్న పడుతుంది. చాలామంది మళ్ళీ దీన్ని ఎందుకు రిపీట్ చేస్తున్నానని అర్థం చేసుకోండి. ఎవరో చెప్పింది వినటం వలన మనకు అనుభవం కాదు. శక్తి గురించి కొన్ని లక్షల కోట్ల సార్లు విన్నా, కొన్ని లక్షల కోట్ల పుస్తకాలు చదివినా మనకు అనుభవం కానప్పుడు శక్తి మనకు తెలియలేదు అని అర్థం. అందువలన మనకు తెలిసినటువంటి అనుభవాలలో సృష్టి అంతా మనకు అనుభవం. ఇప్పుడు చెట్లన్నీ ఒకలానే ఉంటాయి, ఆ జాతి అది. మనుషులు, మానవ జాతి అంతా ఒకలానే ఉంటారు, శరీర పనితీరులు ఒకలానే ఉంటాయి. అలా ఏ జాతిలో అయినా మనకు తెలిసింది ఆ ఒకటే అయితే అది ఒకటిలాగానే ఉంటుంది. ఎప్పుడు ఒకలాగానే ప్రవర్తిస్తుంది, ఒకలాగానే ఉంటుంది, ఒకలాగానే తయారవుతుంది. మరి శక్తి ఒకటే అయితే అనేకంగా ఎలా అవుతుంది అనేది తర్కబద్ధమైన మానవ బుద్ధిలోంచి సృష్టిపరంగా పుట్టే ప్రశ్న. మనకు శక్తి తెలియలే. ప్రశ్న అడిగిన వాళ్ళు తప్పని కాదు, ప్రశ్న ఎక్కడి నుంచి అడుగుతున్నాము అన్నప్పుడు మన అజ్ఞానంలోంచి అడుగుతుంది ప్రశ్న. కాకపోతే అది శక్తి తెలిసినట్టుగా అడుగుతుంది, శక్తి గురించి మొత్తం తెలిసినట్టుగా అడుగుతుంది. అదే మన మనసు చేసే మాయాజాలం, మన అంతరంగంలో మన బుద్ధి చేసే మాయాజాలం, మన లోపల జరిగే మాయాజాలం. అది మనసా బుద్ధి ఊరుకునే ఉదాహరణలుగా పేర్లు వాడుతానంతే. మనలో జరిగే మాయాజాలం అదే. వినగానే చూడగానే తెలిసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కాదు, ఈ పాయింట్ని మీరు జాగ్రత్తగా పట్టుకోకపోతే మీరు అనుభవానికి వెళ్ళలేరు. అర్థమైపోయినట్టుగా ఉంటుంది, చాలా అర్థమైపోయినట్టుగా ఉంటుంది. నాతో తిరిగిన చాలా మంది నిత్యము ఇవన్నీ చెబుతానే ఉండేవాళ్ళని, వాళ్ళు ఏమడిగినా చెబుతానే ఉండేవాడిని. ఎందుకంటే నాకు ఇదేగా, ఎవరి కాలక్షేపం వాళ్ళకేగా. స్నేహమైనా నాకు ఈ మాటలే మాట్లాడాలి నాతో. ఇంచుమించు నేను నా 18 ఏట నుంచి ఇలాగే ఉన్నా. ఎక్కువగా ఇదే మాట్లాడతా, ఇదే చదువుకుంటా, ఇలాంటి మాటలే నాతో మాట్లాడాలి ఎవరన్నా ఉన్నా. నాతో స్నేహం ఇదే. ఇటువంటి
ఇటువంటివి చాలా మంది అనేకం వినేసిన వాళ్ళు సంవత్సరాల పాటు నాతో ఉన్న వాళ్ళు ఉన్నారు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక సమయం తర్వాత, అంటే కొంతకాలం తర్వాత, ఒక 5-10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత జీవిత పరిస్థితుల్లో నాతో కొనసాగుతున్నప్పుడు మాకు కూడా తెలిసిపోయింది, నువ్వు అంత పెద్ద పుడింగివా, నువ్వు అన్న గొప్పవాడు అని. ఒకప్పుడు వాళ్ళే చేతులు కొట్టుకునేవాళ్ళు కొత్తలో, ఈయనకి బాగా తెలుసని. అంటే నాకు చేతులు కొట్టుకున్నా ముందు వినాలన్నది లేదు, అనుభవం చెబుతున్నా. అందువలన దీన్ని ఇక్కడ రిపీట్ చేయగలుగుతున్నా. ఒకప్పుడు వినయంగా శ్రద్ధగా చేతులు కొట్టుకు విన్నవాళ్ళు ఒక 5-10 ఏళ్ళు నాతోనే తిరిగి ఇవన్నీ విన్నాక, నీకేమన్నా పెద్ద తెలుసా, నువ్వేమన్నా పెద్ద పుడింగి కానీ, కొన్ని సందర్భాలలో నేను చెప్పిన కథలే నాకు చెప్పి, నేను చెప్పిన విషయాలే నాకు చెప్పి నన్ను తిట్టి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళు నన్ను ఎందుకు తిడుతున్నారో కూడా నాకు అర్థమయ్యేది కాదు. అంటే జ్ఞానం పెరిగిపోయింది అనుకున్నారు వాళ్ళు. నువ్వన్నా గొప్పవాడివా అనే స్థితికి వచ్చారు వాళ్ళు. అసలు నేను గొప్పవాడిని అని ఎప్పుడు అన్న, గొప్పవాడిని అనుకుని వాళ్ళు వచ్చి అడిగారు నన్ను. వాళ్ళు వచ్చి స్నేహాలు చేశారు, వాళ్ళు నా చుట్టూ తిరిగారు. తర్వాత దానిని ఆచరించలేక వాళ్ళు అలా ఎందుకయ్యారో కూడా చెప్తాను, నాకు తెలుసు ఇదంతా. వాళ్ళు దానిని నిజ జీవితంలో ఆచరించలేకపోయారు. అంటే ధర్మంగా ఉండలేకపోయారు, మంచిగా ఉండలేకపోయారు, డబ్బు తక్కువైనా ఉండలేకపోయారు, గౌరవాలు తక్కువైనా ఉండలేకపోయారు, కీర్తి ప్రతిష్టలు తగ్గుతున్నా ఉండలేకపోయారు, కానీ అవసరాలు తీరకపోయినా ఉండలేకపోయారు, భయపడకుండా ఉండలేకపోయారు, బాధలు వస్తుంటే తట్టుకోలేక ఉండలేకపోయారు. అందుకని ఆ మిగిలిన జీవిత పరిస్థితులు అన్నింటిలో తప్పులు చేసేవాళ్ళు. ఈ విషయాల్లో మాత్రం వచ్చి వింటూ నిజాయితీగా ఉన్నట్టు ఉండేవాళ్ళు, నటించేవాళ్ళు. ఎవరికైనా మీకు ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నా. అలా చాలా మంది ఉన్నారు నాతో, చాలా మంది ఉన్నారు. నేను ఒక్కడనే జీవితకాలం మౌనం పెట్టుకొని ఇవన్నీ పోయినా కూడా మళ్ళీ నిలబడ్డా. ఎందుకంటే ఇలా అవుతామని మనకు తెలుసు. కష్టాలు వస్తే తట్టుకోలేం, బాధలు వస్తే తట్టుకోలేం, డబ్బు తగ్గితే తట్టుకోలేం, ఇబ్బందులు వస్తే తట్టుకోలేం, అనారోగ్యాలు వస్తే తట్టుకోలేం. ఎటువంటి బాధ రాకూడదు, సుఖమే రావాలి, ఎప్పుడు సుఖమే రావాలి. శరీరపరంగా భౌతిక పరంగా అన్నీ నేను అనుకున్నట్టే జరగాలి. కానీ మళ్ళీ నేను జ్ఞానాన్ని మాట్లాడుతూ ఉంటాను, జ్ఞానాన్ని వింటూ ఉంటాను, దేవుడు అంటాను, దేవత అంటాను, నిత్యం గంటలు కూర్చుంటాను, నాకు తోచిన క్రియలు రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఇలా నాతో తిరుగుతూ ఇవన్నీ తెలిసిపోయినాయి అనుకొని మళ్ళీ వాళ్ళు పక్క వాళ్ళకు ఉపన్యాసం చెప్పేవాళ్ళు చాలా మంది ఇప్పటికీ చెబుతున్నారు. అయితే నేను అక్కడ విషయం తప్ప అంటే మనం కూడా అలాగే అవ్వచ్చు, నేను కూడా అలాగే ఉండొచ్చు. కానీ నేను అలా అవుతామనే విషయం నాకు తెలుసు కనుక అది అనుభవం కాదు, నేను సామాన్యుణ్ణి అని నాకు నేనే గుర్తు చేసుకుంటున్నా. వినికిడి అనుభవం కాదు, తెలుసుకోవడం అనుభవం కాదు. తెలుసుకున్న విషయాలు ఇంకొకళ్ళకి చెబితే వాళ్ళు పొగుడుతారు మనని, ఎందుకని వాళ్ళు సామాన్యులే. అదంతా వచ్చేసి కావాలి, బాబోయ్ ఈయన ఎంతటైనా ఎంత జ్ఞానం చెప్పేస్తానని ఎవరినైనా పొగుడుతారు. దానికేముంది, 4 పుస్తకాలు చదువుకొని ఎవరైనా అప్పచెప్పేయచ్చు. కాదు, అనుభవం వేరు, అప్పచెప్పటం వేరు. అలాంటి పరిస్థితుల్లో నేను 18 నుంచి ఇప్పుడు నాకు 55 ఏళ్ళు, 51వ సంవత్సరం వరకు నా చుట్టూ మనుషులు ఉన్నారు. 51వ సంవత్సరం మార్చి 3వ తారీఖున నేను జీవితకాల మౌనం పెట్టుకున్నా. అంటే 2021, అప్పుడు నాకు 51వ సంవత్సరం. అప్పుడు వరకు నాతో మనుషులు ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఉండేవాళ్ళు. సరే, కొంతమంది ఎప్పుడు కంటిన్యూటీ నాతోనే ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గరే కూర్చొని రోజులు సంవత్సరాలు గడిపేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని ఇవే చర్చలు, ఇవే మాటలు, ఇవే విషయాలు నిరంతరం ఇదే. వాళ్ళకు కూడా మానసిక ఉపశాంతిగా ఉండేది, లేకపోతే రారుగా ఎవరు. వాళ్ళకు కూడా మానసికమైనటువంటి బలం దొరికేది ఇవన్నీ వింటుంటే. కానీ మళ్ళీ నిత్య జీవితంలో, కుటుంబ జీవితంలో, సంసార జీవితంలో, సమాజ జీవితంలో, సామాన్య ప్రజలతో కలిసిమెలిసి జీవించేటప్పుడు వచ్చేటువంటి ఒడిదుడుకుల్లో వాళ్ళు తప్పులు చేయకుండా ఉండలేకపోయేవాళ్ళు, డబ్బు తగ్గితే ఉండలేకపోయేవాళ్ళు, దానికోసం ఏదో ఒక అసత్యాలు ఆడేసేవాళ్ళు, ఎవరి డబ్బులైనా అప్పులు తెచ్చేసుకునేవాళ్ళు, తినేసేవాళ్ళు, తాగేసేవాళ్ళు. ఏదో ఒకటి, ఒక అనారోగ్యం, ఒక ఆర్థిక బాధ, ఒక మానసిక బాధ, ఒక శారీరక బాధ, ఒక కుటుంబిక బాధ, ఇటువంటి ఏ సమస్యలు వచ్చినా వాళ్ళు ఉండలేక అక్కడ అసత్యాలు ఆడేసేవాళ్ళు, అక్కడ తప్పులు చేసేసేవాళ్ళు, అక్కడ పొరపాట్లు చేసేసేవాళ్ళు, తాము అధికంగా పొందటం కోసం ఏదైనా చేసేవాళ్ళు. అప్పుడు ఏమైంది, వాళ్ళ మనసు వాళ్ళకు గుద్దులాట అయింది. నేను అవి చేసేవాడిని కాదు, ఇప్పుడు కూడా చేయను.
ఎందుకనంటే అలా చేసేస్తాడు మనిషి అని నాకు తెలుసు. మనకు అనేక రకాల పురాణాలు, ఇతిహాసాలు మనకు రచించి మహాత్ములు అందించినటువంటి కథలు, చరిత్రలు ఇవన్నీ ఏంటి, అందులో రాక్షసులు అందరూ కూడా ఉండలేని వాళ్ళు. అంటే కష్ట సమయాలలో నిలబడలేక, ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడలేక, ఇతరుల మీద ముందే దాడులు చేసి కష్టాలు రాకుండా ఎప్పుడు సుఖాలనే కోరుకునే వాళ్ళని రాక్షసులుగా, చెడ్డవాళ్లుగా చిత్రీకరించి మనకి కథలు ఇచ్చారు. ఇతిహాసాలు అవే, పురాణాలు అవే. ఆల్రెడీ చెప్పేశారు అక్కడ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే నువ్వు కూడా అటు వెళ్ళిపోతావు. అలా నాతో ఉన్నటువంటి వేలాది మందిని చూశాను. అంటే వేలాది మంది నీతో ఉంటారా, నువ్వేమైనా పెద్ద దిగొచ్చావని వచ్చి కాదు. జీవన ప్రయాణంలో తగిలిన వేలాది మంది. చిన్న చిన్న కొంతమంది కొన్ని రోజులు ఉండొచ్చు, కొంతమంది కొన్ని గంటలే ఉండొచ్చు. అలాగే మన సొంత కుటుంబ సభ్యులు ఉంటారు కదా, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు ఎంతమంది ఉంటారు. అదిగా కానీ నేనున్నటువంటి ఫీల్డ్ కూడా ఎక్కువ మందితో సంబంధ బాంధవ్యాలు ఉన్నది. మామూలు ఒక సామాన్య కుటుంబీకుడిగా జీవించేసి ఉంటే అంతమంది పరిచయాలు ఉండేవి కాదు. నేను మళ్ళీ ఆధ్యాత్మిక రంగంలోనే, ఇటువంటి రంగంలోనే సాగాను ఒక 20-25 ఏళ్ళు. వేలాది మందితో సంబంధం ఉంది. అందువలన మనుషుల్ని గమనించాను. అయితే ఇది మనుషుల తప్ప అంటే కాదు, పాపం ఉండలేరు. కష్టాలు వస్తే ఎవరు ఉంటారు, కష్టం కావాలని ఎవరు కోరుకోరు, కష్టంలో నిలబడలేరు. కాబట్టి కష్టంలో తప్పులు చేసిన వాళ్ళని నేను తప్పుడు వాళ్ళు అంటలా, చెడ్డవాళ్ళని నేను అంటలా. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది కేవలం ఆత్మజ్ఞానం. ఉండగలగటం, ఉండలేకపోవటం అనేది సాధన, అనుభవం మీద ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే, మరి ఎవరో ఉండలేంగా, కష్టం వస్తే ఇబ్బంది వస్తే ఉండలేం. ఇప్పుడు డబ్బు సరిపోలేదు, ఎక్కడ సరిపెట్టుకోవాలి, ఎలా ఉండగలం? ఇప్పుడు పిల్లల్ని చదివించాలి, ఇంట్లో గడవాలి, అన్నీ చేసుకోవాలి. మళ్ళీ పిల్లలకు కోరికలు ఉన్నాయి, నాకు కోరికలు ఉన్నాయి, మా ఇంటి నిండా కోరికలు ఉన్నాయి. ఇప్పుడు కోరికలు ఎవరు వదులుకోరు. మరి ఏం చేయాలి అన్నప్పుడు నా సంపాదన నాకు సరిపోనప్పుడు తప్పు మార్గాల్లోకి వెళ్ళాలి. అధిక సంపాదన వచ్చే విధానం ఏంటో చూడాలి. కొంచెం అబద్ధం చేస్తే వస్తుంది అనుకోండి, అబద్ధాలు చెబుతారు. లేదా అప్పులు చేసి తినేస్తే అల్లే అనర్లేమన్నా అంటే కొంతమంది అప్పులు చేసి తినేసి పారిపోతూ ఉంటారు, ఎక్కొడతా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అలా మా బంధువులే చాలా మంది ఉన్నారు. అలా రకరకాలుగా కొన్ని ఏదైనా చిన్న మోసం చేస్తే మనకి ఎక్కువ వస్తుందిలే అంటే మోసం చేయొచ్చు. ఏదో ఒకటి చిన్న అబద్ధంతో మొదలుకొని పెద్ద నేరాల వరకు ఎన్నైనా చేస్తే నేను అది తీర్చుకుంటాను అనే కదా సమాజంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడైనా సమాజంలో అసలు నేరాలు, ఘోరాలు, తప్పులు, అబద్ధాలు, అసత్యాలు అవసరం ఎందుకు వస్తుంది? అధికముగా పొందటం కోసం. ఆ అధికము డబ్బు కావచ్చు, కీర్తి ప్రతిష్టలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఎన్ని అవసరాలు ఉంటాయో మనిషికి అన్నింటిలో ఏదో ఒకటి కావచ్చు, లేదా అన్ని కావచ్చు. ఇప్పుడు కీర్తి ప్రతిష్టల కోసం ఊరుకునే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. తమ సొంత పిల్లల మీద, మా బంధువులే, మా సొంత వాళ్ళు, మా బంధువులే, తమ సొంత పిల్లలు దేనికి పనికిరాని చేతగాని వాళ్ళని, మాకు అన్నం కూడా పెడతలేదని చెప్పుకుంటూ తిరుగుతున్న తల్లిదండ్రులు నాకు తెలుసు. అంటే మరి పాపం వాళ్ళు వృద్ధాప్య దశలో ఉన్నారు, అది భరించలేకపోతున్నారు, బాధగా ఉంది. భరించలేని బాధలో మాకు అన్నం కూడా పెడతలేదు, మాకు అన్నం కూడా మేము బయట నుంచి తెచ్చుకు తింటున్నాం, పక్కనే ఉంటున్నారు, మళ్ళీ మేమే డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు ఆ తండ్రికి బోల్డ్ పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్లోంచి మళ్ళీ పిల్లలకు డబ్బులు ఇస్తున్నాడు ఆయన. అయినా మాకు అన్నం పెట్టట్లేదు, మేము అన్నం బయట నుంచి తెప్పించుకు తింటున్నాం అనేటువంటి తల్లిదండ్రులు తెలుసు. అలానే ఆయన డబ్బు రూపాయి ఎవరికే పెట్టాడు, ఆ పిల్లలకే పెడతాడు. ఆయన ఆస్తి అంతా పిల్లలకే ఇచ్చాడు, ఆ పిల్లలతోనే ఉంటాడు, ఆ పిల్లల పక్కనే ఉంటాడు. కానీ ఆ తల్లిదండ్రులు ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి ఆ వృద్ధాప్యంలో భరించలేని తనం తట్టుకోలేక అలా చెప్పేలా చేస్తుంది. అందరికీ చెప్పుకుంటూ బయటకు పోయినట్టుంది ఆ బాధ, ఏదో ఒక ఆవేదన. అయితే ఇక్కడ అనుభవజ్ఞుడు ఏం చేస్తాడు? అనుభవం అంటే ఏంటి చూద్దాం. అంటే సంపూర్ణంగా ఆత్మానుభవం కాదు, చిన్న మనం చూసుకుంటే కలిగేటువంటి సత్యానుభవం. ఈ ఒక్క విషయానికి, నా పిల్లలే కదా, నేను నా ఆస్తి ఇప్పుడు కూడా ఆలకేస్తున్నాను కదా, నాకు పెన్షన్ వచ్చిన డబ్బులన్నీ వాళ్ళ చేతిలోనే పెడుతున్నాను కదా, బయటోడికి నేను 10 రూపాయలు కూడా ఇవ్వను కదా, నా మొత్తం ఆస్తులన్నీ నా పిల్లలకే ఇచ్చాను కదా, ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన బయట వేరే చోటకెళ్ళి ఉండలేడు,
ఆ తల్లి ఇద్దరు ఉండలేరు. ఊరిని అలా వెళ్ళి తిరిగి 2 రోజులు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి పిల్లల్ని మనవరాన్ని పక్కన పెట్టుకుని వాళ్ళ పక్కనే ఉండాలి, అక్కడే ఉంటారు. అంటే ఏంటి, నాకు నా పిల్లల మీద ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. నా మనవాళ్ళ మీద ప్రేమ ఉంది, నా మనవరాళ్ళ మీద ప్రేమ ఉంది, నా పిల్లల మీద ప్రేమ ఉంది, నా కొడుకు మీద ప్రేమ ఉంది, కోడళ్ళ మీద ప్రేమ ఉంది, కూతురు మీద ప్రేమ ఉంది, అల్లుళ్ళ మీద ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నాకు అనుకూలత లేనిది నేను భరించలేకపోతున్నాను. మళ్ళీ వాళ్ళకి తప్ప ఎవరికి రూపాయి కూడా ఉన్నాం. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఇదే ఆధ్యాత్మికం. మీరు ఇది ఆధ్యాత్మికం కాదు, ఇదంతా వదిలేసి ఎక్కడో ఆశ్రమాల్లో ఆధ్యాత్మికం ఉంది, అడవుల్లో ఆధ్యాత్మికం ఉంది, ఎక్కడో మందిరాల్లో ప్రార్థనాలయాల్లో ఆధ్యాత్మికం ఉంది, ఎక్కడో గురువులు మహాత్ముల దగ్గర ఆధ్యాత్మికం ఉంది అని ముందు మీ భ్రాంతిది. అది మీలో ఉంది. మీలో ఉందని చెప్పడానికి అవన్నీ ఉన్నాయి. ఆ మతాలు ఉన్నాయి, ఆ మార్గాలు ఉన్నాయి, ఆ గురువులు ఉన్నారు, ఆ దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవతలు ఉన్నారు, ఆ అడవులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళేది మీలో ఉందని చెప్పడానికి ఉంది. ఆ సాధనలన్నీ అందుకున్నాయి, అది మీలోనే ఉందని చెప్పడానికి. ఇక్కడ ఇంత చెప్పుకొని వాళ్ళని అల్లరి చేసి వీళ్ళు అల్లరైపోతున్నారు. నిజమే అని చెబుతుంది, అబద్ధం అయితే కాదు. కానీ చెయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నేను అడిగాను, మీరు డబ్బులు ఇస్తున్నారు, ఇప్పుడు వచ్చిన పెన్షన్ డబ్బులు కూడా వాళ్ళకే ఇచ్చేస్తున్నారు, అన్నీ వాళ్ళకే ఇచ్చేస్తున్నారు కదా, వాళ్ళు మీకు ఎందుకు చేయట్లేదు? ఇంత అన్నం పెట్టడం వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే, తీవ్రమైన అనారోగ్యాలతో వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకు విపరీత సమస్యలు ఉన్నాయి, చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు చేసే పరిస్థితుల్లో వీళ్ళు సేకరించే స్థితిలో లేరు. వాళ్ళకి వీలైనప్పుడు చేస్తారు, కానీ వీళ్ళు సేకరించలేరు. వీళ్ళకి ఎప్పుడు కావాలో ఎప్పుడు ఏం చేయాలో చేసి పెట్టాలి. అలా ఇద్దరికి కుదరటంలా. అందుకని గొడవలు ఎందుకు, రోజు గొడవలు ఎందుకు? ఇప్పుడు నేను 10ంటికి తింటాననుకోండి, వాళ్ళు 11ంటికి చేయగలుగుతున్నారు. ఇప్పుడు నేను రోజుకి 7-8 సార్లు టీలు తాగుతాను అనుకోండి, అసలు వాళ్ళు టీలే తాగరు, నాకు పెట్టేవాళ్ళు. పైగా మళ్ళీ వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు తక్కువలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా తండ్రి దగ్గర పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. తండ్రి ఇచ్చిన పెన్షన్ డబ్బులతో బతుకుతున్నారు, చిన్న చిన్న పనులు చేసుకొని. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కొంచెం పనుల్లోకి వెళ్ళారు, ఉద్యోగాల్లోకి వెళ్ళారు. దానివల్ల కొంత వెసులుబాటు కొద్దిగా వచ్చింది, ఆర్థిక వెసులుబాటు కూడా లేదు వాళ్ళకి. మరి వాళ్ళ పరిస్థితులు కూడా ఆలోచించాలిగా. ఆలోచించం, మన వైపు ఆలోచిస్తాం. నేను డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు ఆ తండ్రి తల్లి ఆలోచన ఏంటి అంటే, నేను డబ్బులు ఇస్తున్నాం, ముసలిమైనా ఇచ్చేస్తున్నాం, నా పెన్షన్ అంతా మీకే పెట్టాను, నా ఆస్తులన్నీ మీకే ఇచ్చా, చిన్నప్పటి నుంచి మీరే నన్ను తినేశారు, నువ్వు కనేసావు కదా అందుకని తినేశారు, నువ్వే ఇస్తున్నావుగా, ఇప్పుడు కూడా నీ మమకారం బాగలేదుగా, ఎవరికన్నా ఇస్తావు వేరే వాళ్ళకి. ఇప్పుడు ఇవన్నీ అక్కడే కూర్చొని అన్ని ఘర్షణలు పడే బదులు చక్కగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు వృద్ధాశ్రమాలు ఉన్నాయి, వాళ్ళు ఆశ్రమాల వాళ్ళు అంటే పేయింగ్ గెస్టులు డబ్బులు ఇచ్చి చక్కగా వీళ్ళని బ్రహ్మాండంగా చూస్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళరు, ఎందుకని పిల్లల మీద మమకారం ఉంది. పిల్లల్ని వదిలిపెట్టి ఉండరు, ఆ ఇల్లు వదిలిపెట్టి ఉండరు, వీళ్ళందరినీ చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ అదే చెబుతూ ఉంటాం. అంటే ఇక్కడ నేను తప్పు అంటల్లా, ఏది తప్పు కాదు. కానీ ఇక్కడ ఆధ్యాత్మికం ఏంటి, ఇందులో సత్యం ఏంటి అంటే, ఒక్కసారి మనం పరిశీలించుకుంటే, అయ్యో నా పిల్లలన్న మమకారం చేత నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చా, ఇప్పుడు కూడా చేస్తున్నా, నాకు వచ్చిన డబ్బులు వాళ్ళకే ఇచ్చేస్తున్నా, ఎందుకంటే వృద్ధాప్యంలో నాకేం అవసరం ఉంది డబ్బులతో. సుమారు 80 ఏళ్ల వయసు, ఆ తండ్రిది 80 ఏళ్ల వయసు, ఆ తల్లిది ఒక 75 ఏళ్ల వయసు. కానీ ఇక్కడ సత్యం ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే, నేను నా పిల్లల గురించి అందరి దగ్గర చెప్పడం ఎందుకు, ఆవేదన పడిపోవటం ఎందుకు? వాళ్ళు పాపం కొంత పిల్లలు కాబట్టి అవగాహన లేక తప్పులు చేయొచ్చు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా అలా ఉండొచ్చు, డబ్బులు తీసుకొని కూడా పెట్టలేకపోతున్నారంటే వాళ్ళలో కూడా ఒక మనసు ఉంటుంది కదా, వాళ్ళలో కూడా ఒక న్యాయం ధర్మం ఉంటాయి కదా, చేయలేకపోతున్నారు. నేను కనుక్కున్నా కూడా ఏంటని, అనారోగ్యాలు పాపం, ఆ కోడళ్ళకి అనారోగ్యాలు, వాళ్ళకి అనారోగ్యాలు, ఏదో సంథింగ్ బాధలు, వాళ్ళ కుటుంబం గడుపుకోవడం కష్టంగా ఉంది. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేసుకొని పెళ్లిళ్ళు చేసుకోవాలి, చదివించుకోవాలి. ఆ చదువుల కాడికి మళ్ళీ వీళ్ళే డబ్బులకి సహాయం చేస్తున్నారు. ఎంత చేసినా వాళ్ళ జీవితం వాళ్ళకు ఉంది కదా. అందులో మాకు వీలైనప్పుడు చేస్తామంటే వీళ్ళకి కుదరట్లా, నిజంగా కుదరట్లా. వీళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు. ఆ ఘర్షణ. ఇక్కడ ఆధ్యాత్మికత ఏంటంటే ఏమీ లేదు, ఘర్షణ ఉంటుంది, ఓకే, బాధ ఉంటుంది, ఓకే. ఎందుకని ఆకలేసినప్పుడు దొరకపోతే బాధ. నాకు 10ంటికి ఆకలేసింది, మీరు 11ంటికి పెడతారు. నేను రోజుకి 5-6 సార్లు టీ అలవాటు చేసుకున్నా 50-60 ఏళ్ళ నుంచి. ఇప్పుడు మీరేమో నాకు రోజుకి ఒకసారి కూడా టీ ఇవ్వలేమంటే కష్టం.
పోనీ ఒకసారి ఇచ్చినా నాకు 5-6 సార్లు తాగకపోతే ఉండలేను, ఎందుకంటే నేను అన్నం ఎక్కువ తిన్నాను, కొద్దిగా తింటాను, నాకు టీలే కావాలి. ఇలా ఏదో ప్రాబ్లమ్స్ ఎవరో వాళ్ళకుంటే అదేం తప్పు కాదు. కానీ ఇది అర్థం చేసుకున్నప్పుడు నా పిల్లలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని మనం ఇంకోళ్ళకి చెప్పమంతే, అది మనలో మనకు ఉండిపోద్ది. అనుభవ జ్ఞానం అయితే అసలు పుట్టదు అది. అదేలే వాళ్ళ పరిస్థితులు ఇవి, నా పరిస్థితులు ఇవి, ఏం చేస్తాం అని అనుకుంటాం. అందుకే పరిస్థితులు మారిపోవు, జ్ఞానము చేత పరిస్థితులు మారిపోవు. జ్ఞానము చేత భావం అర్థం అవటం చేత చెడు భావములు పుట్టవు. నా దగ్గరే డబ్బులు తీసుకొని నాతోనే తిని నా దగ్గరే ఉండి చిన్నప్పటి నుంచి నేనే పెంచి పెద్ద చేసి నేనే పెళ్లిళ్ళు చేస్తే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ పిల్లల్ని పెంచుకొని అడెళ్ళిపోయారు, నన్ను చూడకుండా నాకు గౌరవం ఇవ్వటం లేదు అనేటువంటి భావాలు పుట్టవు. అయ్యో పాపం వాళ్ళు కూడా జీవించాలి కదా, బోడు జీవితం కదా, వాళ్ళకి నాలాంటి సమస్యలు ఉంటాయి, కుటుంబ జీవితం నేను గడిపాను కదా, కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, డబ్బు సరిపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్యాలతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా ఆలోచించినప్పుడు సర్దుబాటు మనస్తత్వం వస్తుంది, అంతే జరిగేది. అది అనుభవం, అంటే సత్యము అనుభవం అయినప్పుడు, సత్యాన్ని తెలుసుకోగలిగినప్పుడు, ఎదుటి వాళ్ళకు కూడా నాలాగే సమస్యలు ఉంటాయి అనుకోగలిగినప్పుడు సత్యానుభవం వలన ఏమవుతుందంటే విమర్శలు చేయం. ఇప్పుడు వాళ్ళు సొంత కొడుకుల్ని సొంత కూతుర్ని రోడ్ల మీద విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఏం చేయాలి? అటువంటి వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళకి చాలా గౌరవనీయమైన స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు చెప్పిందంతా చుట్టూ ఉన్న ప్రజలు నమ్మి, ఏంటి తల్లిదండ్రులే చెబితే నమ్మనుడు ఎవడుంటాడు? ఇంత చండాలు వాళ్ళ పిల్లలని అనుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లలకి వీళ్ళు కొత్తగా ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? వాళ్ళంత చండాలు అని సమాజంలో వాళ్ళ పేరు వీళ్ళే తీసేస్తున్నారు. మళ్ళీ అదే పిల్లల్ని వీళ్ళు ప్రేమించుకుంటారు. అదే పిల్లలు అంటే వీళ్ళకి ప్రేమ, అదే పిల్లలకి డబ్బులు ఇస్తారు, అదే పిల్లలకి ఆస్తులు ఇస్తారు. బయటోడికి ₹10 కూడా బెటరు, అసలు ₹10 కూడా బెటరు. కానీ అదే పిల్లల్ని రోడ్ల మీద అల్లరి చేస్తున్నారు. దీన్ని అజ్ఞానం అంటాం, జ్ఞానం అంటాం చెప్పండి. జ్ఞానం ఏంటంటే ఇక్కడ సమస్య లేదంటలా నేను. ఇలా మీరు ఏ కుటుంబ సంబంధ బాంధవ్యాలు భార్యాభర్తలకు ఉండొచ్చు, ఇంకా వేరే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకు ఉండొచ్చు, బంధుమిత్రులకు ఉండొచ్చు, స్నేహితులతో ఉండొచ్చు, ఎవరితో అయినా ఉండొచ్చు, మీకు గురువు శిష్యులకు కూడా ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు అక్కడే ఉండి వాళ్ళతోనే ఉండి నీవన్నీ వాళ్ళకే ఇచ్చి ఇంకొకళ్ళకి ₹10 కూడా ఇవ్వవు, ఎవరికి ఏమీ పెట్టవు, వాళ్ళంటేనే ప్రేమ నీకు, మళ్ళీ వాళ్ళని ఎందుకు అలరి చేస్తున్నావు అని ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. అంటే అజ్ఞానం ఇలా ప్రవర్తిస్తుంది. నీకు బాధ వచ్చిన మాట నిజమే, కానీ ఆ బాధ వెనకాలంటే నీకు సమయానికి అన్నం దొరకలేదు, సమయానికి నీళ్లు దొరకలేదు, సమయానికి టీ దొరకలేదు, సమయానికే దొరకలేదు అంటే ఎందుకు దొరకట్లేదు? కొంచెం అటు ఇటుగా దొరుకుతుంది, ఓకే. పోనీ వృద్ధాప్యంలో అది కూడా భరించలేకపోవచ్చు, అన్ని వాళ్ళకే ఇస్తావు. ఇప్పుడు చెబితే నీకు వచ్చిందండి, నీ మనసులోని ఆవేదన బయటికి పోయిందంటే దాన్ని వెళ్ళిన చోటల్లా కనపడిన చోటల్లా 100,000 మంది ఎవరి ఇంటికి వచ్చినా ఇదే చెబుతారు. ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే చెబుతారు. రోజు ఇదే ఇంకా దినచర్య. ఫోన్లు చేసి కూడా చెబుతారు. వృద్ధులు కదా, కథలు లేకపోతే ఫోన్లో చెబుతారు. ఓకే, మీరు బాగానే ఉంది. మీరు అలాంటప్పుడు నువ్వు వాళ్ళని వదిలేవు కదా, వాళ్ళకి ప్రేమ కదా. ఇప్పుడు కూడా నువ్వు బతుకున్నంతకాలం నీకు వచ్చే పెన్షన్ డబ్బులు వాళ్ళకే ఇస్తావు కదా. అంటే నువ్వు వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నావు కదా, మధ్యలో ఎందుకు వాళ్ళ జీవితాన్ని రోడ్లు పాలు చేసేస్తున్నావు? అంటే అజ్ఞానము. ఎందుకని? సత్యానుభవాన్ని నీలో నువ్వు చూసుకోవట్లా. సత్యానుభవం ఏంటి? నా పిల్లల్ని నేనే ప్రేమిస్తాను, నేనే ప్రేమిస్తున్నాను, నేనే ప్రేమించాలి కూడా, నావన్నీ వాళ్ళకే ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను కూడా. కానీ ఇవన్నీ నేను చేస్తాను, కానీ నా బాగుకు వచ్చేటప్పటికి నా పిల్లలనైనా విమర్శిస్తాను. నాకు లోటు జరిగితే నా పిల్లలనైనా నేను భరించలేను, నేనే ప్రథమము. ఇది గమనించుకుంటూ తెలుస్తుంది. పోనీ ప్రథమము నువ్వే, ఓకే. ఇప్పుడు నువ్వు చదవటం వల్ల వచ్చిందేంటి? అలా కూడా నిన్ను గమనించు, అదే నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు చూసుకో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూసుకో, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో చూసుకోండి. ఇది అంతే తప్ప ఏదో శక్తులు మీకు దొరికిపోతాయి అనుకోబాగండి. మనం చూసుకుంటే మన పరిస్థితులు, మన బుద్ధులు, మన గుణాలు, మన ప్రవర్తన తెలియడం వల్ల దాన్ని మార్చుకుంటాం. ఇప్పుడు అలా చూసుకొని చెబుతున్నప్పుడు నువ్వు నీ పిల్లల గురించి చెప్పావు, ఓకే బాగానే ఉన్నాను, రోడ్ల మీద అల్లరి చేసావు, నువ్వు మంచోడివి, నువ్వు మంచిదానివి అని అనిపించుకున్నారు తల్లిదండ్రులు. ఓకే, ఇప్పుడు నీకేమొచ్చింది? ఏం రాదుగా. కానీ వాళ్ళకి నష్టం వచ్చింది. ఏంటంటే వాళ్ళని ఎవరు నమ్మట్లా ప్రజలు. రోడ్డు మీద అందరూ తిడుతున్నారు.
ఇప్పుడు వాళ్ళ సమాజంలో బ్రతకాలి, నీకంటే ఎక్కువ కాలం ఇక్కడ బతుకుతారు వాళ్ళు. ఇంకో 30-40 ఏళ్ళు నీ పిల్లలు ఇక్కడ బతుకుతారు, వాళ్ళ పిల్లలు బతుకుతారు. ఇప్పుడు నువ్వు వాళ్ళకే వాళ్ళ పిల్లలకి 2 తరాలకి నువ్వే అన్యాయం చేసి వెళ్తున్నావు తల్లిదండ్రులుగా. ఇప్పుడు వాళ్ళకి చెడొస్తే ఏమైంది లేండి అంటే, మరి వాళ్ళు స్నేహాలు చేసేవాళ్ళు, వాళ్ళని నమ్మేవాళ్ళు, వాళ్ళతో మంచిగా ఉండేవాళ్ళు అందరూ మంచిగా లేకపోతే మనిషి జీవితం ఎలా సాగుద్ది? ఎవరు నమ్మకపోతే ఎలా బతుకుతాం? మనుషులందరూ ఇచ్చిపుచ్చుకోవడమే కదా వ్యవస్థ అంతా ఇక్కడ. మరి వాళ్ళని ఎవరు నమ్మనట్టు నువ్వే చేస్తున్నావుగా. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఎంత బాధ పెడుతున్న రాక్షసులో నువ్వే ముద్రలేస్తున్నావుగా. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అసలు నీ పిల్లలకి అటువంటి ప్రవర్తన వచ్చిందంటే ఖచ్చితంగా నీ పెంపక లోపం అంతే. నువ్వు నీ తల్లిదండ్రులతో ఎలా ఉన్నావు ఒకసారి చూసుకో. నేను చెబుతున్న వాళ్ళు అయితే వాళ్ళ తల్లిదండ్రులను చూడాలి అసలు. ఇప్పుడు నేను చెబుతున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను చూడాల, ఖచ్చితంగా చెబుతున్నా. అంటే చూసామని ఒకవేళ అనుకుంటే ఏదో నామకే వస్తే ఇప్పుడు వస్తే ఊరికినే అట్లా ఇంట్లో ఉంచుకున్నారు, వాళ్ళ దారిని వాళ్ళు ఎవరింత అన్నం పెట్టారు, అన్నం పెట్టే స్థితి వాళ్ళకు ఉందంటే తప్ప వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల్ని చూసినంత ప్రేమగా వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను చూడాల. కర్మ సిద్ధాంతం అంటే అదే మనకు తిరిగి వస్తుంది. ఎందుకని ఇక్కడ అద్భుతం ఏం లేదు. నువ్వు నీ తల్లిదండ్రులను చూడకపోవటం, నువ్వు ఎవరికి మేలు చేయకపోవటం, నువ్వు ఎవరి పట్ల కృతజ్ఞతతో ఉండకపోవటం, అంటే నీకు మేలు చేసిన వాళ్ళకి కూడా నువ్వు మేలు చేయకపోవటం, నువ్వు స్వార్థంతో బతకటం, నేను నా భార్య నా కుటుంబం నా పిల్లలని స్వార్థంతో బతకటం నీ పిల్లలు చూశారు, దాంతోనే పెరిగారాడు. నువ్వు పెంచిన 25-30 ఏళ్ళు వివాహాలు చేసేవరకు అలాగే పెరిగారాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం అలవాటైంది? నేను నా భార్య నా పిల్లలు, నేను మా ఆయన నా పిల్లలే అలవాటైంది. అందుకని వాళ్ళు నిన్ను తీసి పారేశారు. నువ్వు నీ నిందోళ్ళని తీసి పారేసావుగా, నీ చుట్టూ ఉన్నోళ్ళని తీసి పారేసావుగా, నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు నీ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళందరికీ నువ్వు స్థానం ఇవ్వలేదుగా. నేను నామకే వస్తే పలకరించావంతే. ఆప్యాయత అనురాగాలు బంధాలు ముడేసుకోలేదుగా. సేమ్ అదే వచ్చింది నీకు. ఇప్పుడు నీ పిల్లలు నీతో అలాగే ఉంటున్నారు. అందుకని మళ్ళీ తల్లిదండ్రులకి అయితే పెంపక లోపమే. నువ్వు వాళ్ళని ఎంత పట్టించుకున్నావో వాళ్ళు నిన్ను అంతే పట్టించుకుంటారు. ఈ ఊరి నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఆ ఊరి నుంచి ఈ ఊరికి అంతే దూరం. కర్మ సిద్ధాంతం అనేది అద్భుతంగా ఆకాశం నుంచి ఊడి మీద పడేది కాదు, మనం చేతులారా చేసుకునేది. ఇది నాకు తెలుసు, నేను చెబుతున్న వ్యక్తులైతే నాకు తెలుసు. అసలు తన పిల్లల్ని ఏనాడు ఎత్తుకొని తండ్రి తెలుసు నాకు. అసలు కనీసం ఎత్తుకొని ముద్దాడలేదు చిన్నప్పటి నుంచి, పక్కన పడుకోబెట్టుకోలేదు. ఎప్పుడు భార్యని పక్కన పడుకోబెట్టుకునేవాడు, పగలు కూడా తలుపులు గళ్ళేసేసుకునేవాళ్ళు. అవి ఆ పిల్లలకు గుర్తున్నాయి. ఆ పిల్లలు చెప్పారు, ఆ పిల్లలు మా దగ్గరోళ్ళే. ఇందులో అనుమానం అబద్ధం కూడా ఏం లేదు. నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే చుట్టాలు బంధువులు కలుస్తాం ఇళ్ళకి. అంటే ఇదంతా కాలంలో చేసేసి సాగిపోయి ఎప్పుడో సంవత్సరాలు గడిచిపోయినాక మా పిల్లలు మంచోళ్ళు కాదు, మా వాళ్ళు ఎలా కాదంటే ఎలా చెప్పండి? ఇప్పుడు మనం చేసేది ఏంటో తెలుసా? చాలా మంది తల్లిదండ్రులు చిన్నతనం నుంచి చూసుకోండి, పిల్లల్ని వేరే గదుల్లో పడుకోబెడతా ఉంటారు. అది ఏ వయసు మీ ఇష్టం. కానీ ఇక్కడ నేను చెబుతుంది వేరే గదులు పడుకోబెట్టద్దు అని చెప్పట్లేదు, లేదా మీ దగ్గర పడుకోబెట్టుకోండి అని అసలు చెప్పట్లేదు. నువ్వు పిల్లల్ని ఎప్పుడైతే వేరే గదిలో పడుకోబెట్టావో ఖచ్చితంగా వాళ్ళు రేపు పెద్ద అయినాక మిమ్మల్ని వేరే చోట పెడతారు అంతే. ఇది లాజికల్. మళ్ళీ దానికి అనేక కారణాలు ఉండొచ్చు, ఏ కారణాలైనా ఉండండి. కానీ నెక్స్ట్ జరిగిపోయేది ఏంటి? వేరు అనే భావాన్ని నువ్వే అలవాటు చేస్తున్నావు. కానీ ఇప్పుడు పిల్లలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నీకు అలా కనపడకపోవచ్చు, ఎందుకంటే నీ ఎక్స్పెక్టేషన్స్ లో నువ్వు ఉంటావు. ఇప్పుడు వేరే గదిలో పడుకోబెట్టడం అవసరమా కాదా అన్న విషయం నేను చెప్పట్లేదు, అసలు నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి దాంట్లో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి. నువ్వు దానికి సిద్ధమై ఏదో ఒకటి చేయాలి అంతే. మళ్ళీ తిరిగి ఫలితాన్ని మంచిది కోరుకోకూడదు. ఇప్పుడు పిల్లల్ని వేరే గదుల్లో పడుకోబెట్టి 25-30 ఏళ్ళు పెంచి పెళ్లి చేశారు. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని వేరే చోట పెడతారు. ఎందుకని వేరుగా పెట్టడం అనేది వాళ్ళకి మీరు బాల్యం నుంచి అలవాటు చేశారు. మీరు వాళ్ళని వేరుగా పెట్టారు అంటే ఏంటి? మీరు వాళ్ళ నుంచి వేరుగానే ఉన్నారుగా. మళ్ళీ మెలకు వచ్చినాక మా నాయన మా బుజ్జి అంటున్నారు. మళ్ళీ సాయంత్రం అవగానే నీ గది మా గది అని చెబుతున్నారు. రేపు వాళ్ళు అదే చేస్తారు కదా, కూతురైనా కొడుకైనా.
సేమ్ కదా, అదే కదా నేర్చుకుంది, అదే సత్యం అనిపిస్తుంది వాళ్ళకి. ఎప్పటికీ అదే సత్యం అనిపిస్తుంది. అంటే ఇది తప్పో రైటో నాకు తెలీదు, ఇది తప్ప రైట్ అనేది నాకు తెలీదు. కానీ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నాకు భార్య ఉంది, నేను భర్తనే, నాకు 2 పిల్లలు ఉన్నారు. మేము మా పిల్లల్ని వేరే గదిలో ఎప్పుడు పడుకోబెట్టలేదు. ఇప్పటికి కూడా మా పిల్లలు పెద్దోళ్ళు అయితే వాళ్ళకి అందరికీ వేరు గదులు ఉన్నాయి. మాకు ఎవరికాళ్ళకి సపరేట్గా స్వేచ్ఛగా ఉండడానికి అందరికీ వేరు గదులు ఉన్నాయి పిల్లలకి. కానీ పడుకునేటప్పుడు పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గర నా దగ్గర వచ్చి పడుకుంటూ ఉంటారు. చిన్నతనం నుంచి అసలు మేము ఎప్పుడు మా మధ్యలో వేసుకు పడుకునేవాళ్ళం. పిల్లల్ని అసలు దూరంగా పెట్టలేదు ఎప్పుడు. ఇది రైట్ అని నేను చెప్పట్లేదు, అసలు మళ్ళీ చెబుతున్నా, ఇది రైట్ అని నేను చెప్పట్లేదు. నువ్వు ఏదైతే దానికి సిద్ధపడి ఉండాలి అంతే. నువ్వు దూరంగా పెట్టి ఇప్పుడు పిల్లలు నన్ను గౌరవించాలి, దగ్గరగా ఉండాలి, నా చుట్టూ తిరగాలి, నా కాళ్ళ మీద పడాలి, నా గుండ్రంగా నాకు ప్రదక్షిణ చేయాలి, వినాయకుడు శివపార్వతులకు ప్రదక్షిణ చేయలేదా, గణాధిపత్యం పొందలేదా అని కథలు కనబాగా సింపుల్ అంతే. నువ్వు దూరంగా పెడితే అలవాటేమైంది, దూరంగా వచ్చింది పక్క గది, అప్పుడు నీది కూడా దూరంగా అవుద్ది. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినాక నిన్ను చూడాల్సి వచ్చినప్పుడు పక్క గదిలో పెడతారో, పక్క ఇంట్లో పెడతారో, పక్క ఊర్లో పెడతారో, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. పరిస్థితిని బట్టి అలానే ఇప్పుడు మేము దగ్గరే పడుకోబెట్టుకున్నాం కదా, మమ్మల్ని ఏమన్నా స్పెషల్గా ప్రేమించారని మీరు అనుకుంటున్నారు. ఏం లేదు, అందరు పిల్లలానే ఉన్నారు. కానీ ఒక చనువు ఉందంతే. ఇప్పుడు కూడా వచ్చి పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గర నా దగ్గర పడుకుంటూ ఉంటారు. మాకు ఎవరి రూమ్లో వాళ్ళకి అన్నీ వేరున్నాయి, అసలు తలొక రూము ఉంది, అందులో ఇబ్బంది లేదు. కానీ పడుకునేటప్పుడు ఖచ్చితంగా అయితే వాళ్ళ అమ్మ దగ్గర, ఒకళ్ళు వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటారు, ఒకళ్ళు నా దగ్గరికి వచ్చి పడుకుంటారు. లేదా ఒక్కొక్కసారి నలుగురు ఒకే రూమ్లో పడుకుంటాం. వేరే మంచాలు తెచ్చుకొని కూడా వేసుకొని అక్కడ ఒక రూమ్లో నలుగురు కౌరులు చెప్పుకుంటూ పడుకుంటాం. ఇవన్నీ అరుదుగా జరిగే సంఘటనలు. అలానే ఏదో అద్భుతంగా ఉందనుకో, అక్కడ మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అన్నీ జరుగుతాయి. వాటితో పాటు ఇవి కూడా జరుగుతున్నాయి. ఇదంతా రోజు జరిగే కాదు, అప్పుడప్పుడు. అలానే నలుగురు ఎవరి రూమ్లోకి వెళ్ళిపోతాం. నలుగురికి ఎవరి రూమ్లో వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి. అసలు ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు అనుకోండి, ఎప్పుడైనా సెలవులకు వస్తే. అందుకని నాకు కొన్ని అర్థమైనవి. ఇలా ఉంటే ఎలా ఉంది, అలా ఉంటే ఎలా ఉంది, వీళ్ళు ఎందుకు ఎలా చదువుతున్నారు అనేది ఒక దీర్ఘకాలం చూస్తే అర్థమైంది. అది సత్యానుభవం. అలా అర్థమైనప్పుడు నో కామెంట్. ఇంకోటి, అసలు నా పిల్లలైనప్పుడు కామెంట్ ఏంటి, అందులో వాళ్ళల్లో ఉండేది నా రక్తం, నా జీన్స్, నా బుద్ధులు, నా గుణాలు. మ్యాక్సిమం ఓ 10 to 25% మన లక్షణాలు వస్తాయి. ఆ తర్వాత చుట్టూ పెరిగిన వాతావరణ, సామాజిక పరిస్థితులు వాళ్ళు తీసుకుంటారు, నేర్చుకుంటారు. ఇంకోటి మన పెంపకమేగా మొత్తం. వాళ్ళు ఎలా తయారైనా వాళ్ళే చెడ్డవాళ్ళు అనుకున్న పెంపకం మందేగా మొత్తం. కాదు, అయినా నీ పిల్లలేక నీ పిల్లల గురించి నువ్వే చెడుగా ప్రచారం చేస్తా వెళ్తున్నావంటే అసలు నిన్ను మించిన రాక్షసులు ఉంటారా జీవితంలో? రాక్షసులు అంటే ఎవరాళ్ళు? తమ సొంత పిల్లల గురించి అంత అన్యాయాలు, అక్రమాలు చేసి చంపేసిన పిల్లలు ఎవరు లేరు. అలాంటి వాళ్ళు ఉంటే నువ్వు చెప్పినా అందం ఉంది. రోజు వచ్చి తాగేసి తల్లిదండ్రులను చెత్తకొడుతున్నారు అనుకోండి, పని చెప్పు, నిన్నేమన్నా అన్నా చెప్పు. కాదు, ఊరికినాళ్ళు మేము చేయలేకపోతున్నాం మహాప్రభు, మాకు అనారోగ్యాలు ఉన్నాయి మహాప్రభు, మా టైంకి అయితే మేము చేయగలం మహాప్రభు, మేము వండుకొని కూర పెట్టమంటే పెట్టగలం మహాప్రభు, మీరు రోజు మాకు ఇది పడుతుంది, ఇది పడదు, ఇది సరిపోలేదు అంటే మొత్తం మా జీవితం మీకే అంకితం చేసి బతకటం కుదరటం లేదు మహాప్రభు, మా పిల్లలు ఉన్నారు, మా జీవితం ఉంది, మరి మేము కూడా బతకాలి మహాప్రభు అంటున్న సామాన్య కుటుంబీకుల విధానాల్లో తల్లిదండ్రులు పిల్లలను అల్లరి చేయటం గురించి మాట్లాడుతున్నాను నేను. దుర్మార్గులైన తల్లిదండ్రులను ఏం చేస్తాం, మా ఇంట్లోనే ఉన్నారు, మళ్ళీ వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. ఒక కొడుకు వాళ్ళ తల్లిని మా ఇంటికి చుట్టం చూపుగా తీసుకొచ్చాడు. మా బంధువులే, మా దగ్గర వాళ్ళే చూడటానికి వచ్చారు. ముసలావిడ మా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరో కాదు, మా అత్తగారు, మా మిసెస్ వాళ్ళ తల్లి. వాళ్ళ అబ్బాయి ఒకసారి వాళ్ళ కూతురుని చూద్దాం అనుకుంటే తీసుకొచ్చాడు, మా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి రాలేదు, ఫోన్లు చేస్తే ఎత్తలేదు. మా ఇంట్లోనే ఉంటుంది, సంవత్సరాలు అయిపోయింది.
4 సంవత్సరాల పైన అయిపోయింది. అయితే మాకేం ఇబ్బంది ఏం లేదు, మాకు రూములు ఉన్నాయి, ఉంచుకోవడానికి రూములు ఉన్నాయి. అలానే ఆవిడ ఉంచుకున్నా మాకు వచ్చిన ఇబ్బంది లేదు. ఆవిడ పెన్షన్ అనుకున్నా, మేమేం చెయ్యక్కర్లా. ఆవిడకి తోడు కావాలి, వృద్ధాప్యం 75-80 వయసు, ఆమెకు తోడు కావాలంతే. అలాగే వాళ్ళ అమ్మాయి నా భార్య, వాళ్ళ అమ్మని ఆమె చూసుకుంటుంది, ఏం చేసేది ఏముంది. ఇవి అందరి ఇళ్లలో ఉంటాయి. కానీ ఇంకో అద్భుతం ఏంటో తెలుసా, ఆమె మా ఇంట్లో ఉన్న వాళ్ళ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయినా ఆమె ఇక్కడ కూర్చొని వాళ్ళ అబ్బాయే బాగుండాలని కోరుకుంటుంది. తల్లిదండ్రులు కొంతమంది అలా ఉంటారు, భలే చిత్రంగా ఉంటుంది. వదిలేసి వెళ్ళిపోయిన కొడుకు, ఆ కొడుకు కోడలో పిల్లలు బాగుండాలని నీవు కోరుకుంటుంది. ఇంట్లోనే పక్క పక్కన కలిసి ఉంటున్న వాళ్ళేమో ఆ కొడుకు కోడలు చూడట్లేదని దేశమంతా అల్లరి చేస్తూ ఉంటారు. ఇంకో కుటుంబం, అలా చిత్ర విచిత్ర కుటుంబాలు ఇలా ప్రపంచంలో సాగుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ జ్ఞాన అవగాహనకి చెప్పాను అంతే నేను. ఆమెమో వదిలేసి వెళ్ళిపోయినా మమకారం పోక నా కుర్రోడు, నా పిల్లోడు అంటే, కొంతవాళ్ళకి మగ పిల్లవాడు మన వారసత్వాన్ని నిలుపుతాడు, మన వారసత్వం మన వంశం అనేటువంటి భావన దేవుడికి అది ఎక్కువ. ఆడపిల్ల దగ్గర ఏదో గతి లేక ఉంటున్నాను తప్ప నా వారసత్వం నా ఇది నా కొడుకే అని. అతనేమో రోడ్ల మీద వదిలేసి వెళ్ళాడు. అందుకనే నా కొడుకు బాగుండాలని ఉంటుంది. ఆ భర్త చనిపోయాడు. ఆయనకి చూసేవాళ్ళు లేక కేవలం గతి లేక ఉంటుంది ఆమె. కానీ కొడుకు అంటేనే ఇష్టం. అలాంటి తప్పేం లేదు, కొడుకు అంటే ఇష్టం ఉండొచ్చు. వాళ్ళకి ఇంకొక చెప్పిన కుటుంబం అక్కడే ఉంటారు, కలిసే ఉంటారు, అందరూ పక్క పక్కనే ఉంటారు, మమ్మల్ని సరిగ్గా చూడలేదని అందరికీ చెబుతూ ఉంటారు. ఇక్కడ జ్ఞానానుభవాలు తీసుకోవాలి. సత్యం ఏంటి, ఈ పరిస్థితులు ఈ సత్యం. వదిలేసి వెళ్ళిపోయాడు, ఓకే, ఇక్కడ చూస్తున్నారు, ఇంక వదిలే ఆ ఇష్యూ అక్కడికి వదిలే. అయ్యయ్యో వాడి పరిస్థితులు వేరు, వాడి ఇది వేరు అని ఆమె అందరికీ తన కొడుకు చెడ్డోడు కాదని చెబుతూ ఉంటుంది. ఫోన్లు చేసి మరి చూస్తున్న మాకు కూడా చెబుతూ ఉంటుంది. అసలు వాళ్ళ కొడుకు చెడ్డోడు అని ఎవరన్నారు, మనకేం పని అంటానికి. ఆవిడ అనుకుంటారేమో మంచోడని అందరికీ చెబుతూ ఉంటుంది. పరిస్థితులు రీత్యా అలా చేశాడంతే. పరిస్థితుల ప్రభావం అని, ఇంకా గ్రహాల ప్రభావం అని చెబుతూ ఉంటారు. వాళ్ళేమో ఉన్న కొడుకులు బాగానే ఉన్నారు, పక్క పక్కనే ఉన్నారు, అని మంచోళ్ళు కాదు, కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు అని వాళ్ళు చెబుతూ ఉంటారు. అంటే అన్ని కుటుంబాల్లో ఇదేదో ఒక రకంగా ఉంటుంది. కానీ గమనించవలసింది ఏంటంటే అది నీ పెంపకమే. అలాగే మనం ఎవరితోనూ స్నేహాలు చేసినా ఏం చేసినా మనుషుల యొక్క ప్రవర్తన తీరుతెన్నులు ఇలాగే ఉంటాయి. నేను చెప్పాక అనేక మంది నాతో తిరిగి నేను చెప్పినవే 10 ఏళ్ళు 20 ఏళ్ళు మళ్ళీ నేను చెప్పినవన్నీ వాళ్ళు వాళ్ళ స్నేహితుల దగ్గర వాళ్ళ బంధుమిత్రుల దగ్గర చెప్పుకొని వాళ్ళందరూ వీళ్ళని పొగిడితే నువ్వెంత గొట్టంగాడు అని నన్ను అన్నోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అయితే నాకేం ప్రాబ్లం, ఎందుకు ప్రాబ్లం లేదంటే ఇది ఎలాగే ఉంటుంది ఇప్పటికీ. అటువంటి అజ్ఞానంలో మనం పడకూడదు అని శీర్షిక మాట్లాడుతున్నా ఇప్పుడు నేను. ఎందుకంటే వినికిడి అనుభవం కాదు, చదివింది అనుభవం కాదు. అనుభవం వస్తే అలా ప్రవర్తించం. అనుభవం వచ్చిన అందరూ మంచిగానే ఉంటారు. అనుభవం వచ్చిన అందరూ మంచిగానే ఉంటారు. మీరు మంచిగా ఉండటం మొదలుపెట్టిన అనుభవం వస్తుంది. ఎందుకని ఫలం అదే. అందుకని మనం ఆ వైపు సాగాలి. ఈ చిన్న చిన్న ఉదాహరణలుగా చెప్పానంతే. మనం సాగవలసిన వైపు అది. ఇలా అన్ని పాత్రలతోనూ మనం ఎలా జీవిస్తున్నాము అనేది జీవితం అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఏం ఉండదు అసలు. అనుభవాల సారం జీవితం. అందరికీ మనుషులే తారసపడతారు అనేక పాత్రలు, మందొక పాత్ర. అక్కడ ఎక్కడికక్కడ సత్యానుభవాన్ని అంటే నన్ను నేను గమనించుకుంటూ అక్కడ పరిస్థితులు ఏంటి, నా ఎదుటి వాళ్ళ పరిస్థితులు ఏంటి అని గమనించినప్పుడు నేను అసలు ఎవరిని నిందించవలసిన అవసరం కూడా ఉండదు, మౌనంగా వెళ్ళిపోతుంటాను. ఎందుకని సత్యం అర్థమైనప్పుడు ఇలాగే ఉంటుంది. అర్థమైన వాడు ఎలా ఉంటాడు, అర్థం కాని వాళ్ళు ఎలా ఉంటారని అర్థమైనాక ఇంకా మాట్లాడటానికే ఉంటుంది. మౌనంగా వెళ్ళిపోవటమే. అవసరమైనప్పుడు మాట్లాడతాం, అనవసరమైనప్పుడు మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అందుకని జీవితంలో ఆచరణ ఆధ్యాత్మికం. ఆ ఆచరణ వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు ఎగిరిపోతాయి. ఎందుకంటే సత్యం అర్థమవుతూ ఉంటుంది. ప్రశ్న తప్పని నేను చెప్పట్లా. ఇప్పుడు ప్రశ్నలోకి వద్దాం. అంటే ఇవన్నీ జీవితం ఆచరణ ఆధ్యాత్మికం ఎప్పుడు తెలుసుకోండి. ఆచరణ ఎప్పుడు వస్తుంది అంటే అనుభవం మనం అంగీకరించినప్పుడు.
ఆచరిస్తే అనుభవం అవుతుంది, అనుభవం అయితే ఆచరిస్తావు. రెండు నువ్వే చేసుకోవాలి. అనుభవం వచ్చినాక ఆచరిస్తావా, లేదా ఆచరిస్తుంటే అనుభవం వస్తుంది. దాన్ని సాధన అంటారు. ఇప్పుడు ప్రశ్నలోకి వస్తే ఒకే శక్తి అయినప్పుడు అనేక రకాలుగా ఎందుకైంది అంటే, చాలాసార్లు చాలా శీర్షికల్లో చెప్పుకున్నాం. అసలు మొత్తం ఆత్మజ్ఞాన సబ్జెక్ట్ అంతా చెప్పేది ఏంటంటే, మొత్తం సృష్టిలో దేన్ని పరిశీలించినా మనం పరిశీలించాలిగా, అన్నింటికీ ఆధారంగా ఉన్నది పంచభూతములు. ఏదైనా సరే అది పంచభూతములు ఏంటి? భూమి, నీరు, తేజస్సు లేక అగ్ని, వెలుగు, గాలి, ఆకాశము. అన్నింటిలో ఈ 5 ఉన్నాయి. అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? మనకు రకాలుగా కనపడుతున్నాయి, అది ప్రాబ్లం ఇక్కడ. కానీ అన్నింటికి మూలం ఏంటంటే 5. ఈ 5 పర్సంటేజీలు మారినాయి. అంటే భూస్థితి బాగా ఎక్కువ ఉండి, ద్రవస్థితి తక్కువ ఉండి, మిగిలినన్ని బాగా తక్కువ ఉందనుకోండి, అవి రాళ్ళు రప్పలుగా కనపడవచ్చు మనకి. అదే భూమి అంటే. కానీ దాంట్లో కూడా మిగిలిన 4 ఉన్నాయి. ఆకాశంతో సహా మిగిలిన 4 ఉన్నాయి, కానీ చాలా సూక్ష్మాంశాలుగా ఉన్నాయి. అలాగే ద్రవస్థితి ఎక్కువ ఉంది, మిగిలిన 4 ఏదో నామమాత్రంగా సూక్ష్మాంశాలుగా ఉన్నాయి అనుకోండి, అది ద్రవం కింద ఉంది. అలాగే తేజోస్థితి ఎక్కువగా ఉండి మిగిలిన 4 నామమాత్రంగా ఉన్నాయనుకోండి, అది సంపూర్ణ తేజస్సుగా కనపడుతుంది, అగ్నిగా కనపడుతుంది, వెలుగుగా కనపడుతుంది. అలాగే వాయుతత్వం ఎక్కువ ఉండి మిగిలిన 4 నామమాత్రంగా ఉండి లేనట్టుగా ఉన్నాయనుకోండి, అది గాలిగా, వాయువుగా భావిస్తున్నాం. అది కనపడదు, స్పర్శకు దొరుకుతుంది. అసలు మొత్తం సూక్ష్మత్వమే ఉండి మిగిలిన 4 స్థితులు అసలు అందులో లేవు అనుకోండి, అంటే వ్యక్తపరచబడట్లేదు, లేవు అంటే అంతర్లీనమైపోయి ఉన్నాయి, బయటికి వ్యక్తపరచబడట్లేదు అనుకోండి, అప్పుడు అది ఆకాశము, మొత్తం సూక్ష్మతత్వమే. అదే శక్తితత్వం. పంచభూతముల్ని ఇలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అర్థం చేసుకున్నప్పుడు మీరు 5 ఉన్నాయి కదండి, 5 రకాలుగా ఉండొచ్చు కదండి అని అనుకోవచ్చు. ఇప్పుడు ఏమైపోయింది, ప్రశ్నలో ఒక భాగం మాట్లాడుకుంటున్నాం. అనేకముగా సృష్టి ఎందుకు కనపడుతుంది అంటే, పంచభూతముల కలయిక చేత ఏది మేజర్ ఎక్కువ కలిసిందో అలా అనేకంగా ఏర్పడుతుంది ఇక్కడ, అంతే. అందుకని సృష్టి అనేకంగా ఉంది. కానీ అన్నింటిలో ఉన్నాయి పంచభూతాలే. ఆ పంచభూతముల కలయిక చేత జీవులు సృష్టి ఏర్పడింది. అవి ఎలా కలిసినవి అనే పాళ్లలో తేడా వల్ల అనేక రకాలు అయిపోయింది, అంతే. ఇదే ఆన్సర్ దానికి. ఇప్పుడు పంచభూతాలు మరి 5 వేరువేరుగా ఉన్నాయి కదండి అనే అనుమానం రావచ్చు. 5 వేరువేరుగా లేవు. అందుకే చెప్పాను, ఆకాశతత్వం గురించి చెప్పాను. మిగిలిన 4 వ్యక్తమవ్వకుండా అంతర్లీనముగా ఇమిడిపోయి ఉన్నాయి అందులో. అంటే అసలు అవి బహిర్గతం అవల, అంతర్లీనంగా ఉన్నాయి. అంటే ఆ శక్తి యొక్క లక్షణములుగా ఉన్నాయి, కానీ లక్షణం బహిర్గతం అవ్వాలి. ఇప్పుడు నాలో కోపం అనే లక్షణం ఉంది. కోపం వస్తే అరుస్తాను, ఎగిరి గొంతులేస్తాను, కేకలేస్తాను. కానీ ఇప్పుడు నేను కేకలేయట్లేదు, నేను శాంతంగానే కూర్చున్నా. అప్పుడు నాలో కోపం అనే గుణం ఏమైంది, ఉందా లేదా? లేదనకూడదు, ఎందుకని కోపం వచ్చినప్పుడు గంతులేస్తాగా. కాబట్టి నాలో అంతర్లీనముగా వ్యక్తపరచబడకుండా నా శాంతతలో కలిసిపోయింది, నా శాంతతలోనే కలిసిపోయింది. ఈ శాంతత కోపం అవుద్ది, ఈ శాంతత ఈర్ష్య అవుద్ది, ఈ శాంతత అసూయ అవుద్ది, అప్పుడు అలా ప్రవర్తిస్తుంది. ఈ శాంతత దయ అవుద్ది, జాలి అవుద్ది, కరుణ అవుద్ది, అప్పుడు అలా ప్రవర్తిస్తుంది. అంటే ఈ గుణములన్నీ ఇప్పుడు నాలో ఉన్నాయా అంటే లేదు, నేను ప్రశాంతంగా కూర్చోన్నాయి, ఎక్కడ కనపడవు. దయ కనపడదు, నేను ఎవరి మీద దయ చూపించట్లా, కూర్చొని ఉన్న ఇంట్లో. ఎవరి మీద జాలి చూపించట్లా, ఎవరి మీద ప్రేమ చూపించట్లా, ఎవరి మీద కోపం చూపించట్లా. మరి లేవు ఇవన్నీ మనిషిలో. ప్రతి మనిషిలోనూ ఇవన్నీ అంతర్లీనంగా ఇప్పుడున్న స్థితిలో ఇమిడిపోయి ఉన్నాయి. ఈ స్థితే అలా పరావర్తనం చెందుద్ది, అలా పరివర్తనం చెంది అలా ప్రవర్తిస్తాను, దయగానో జాలిగానో కోపంగానో. అలాగే
పంచభూతముల యొక్క స్థితులు, గుణములు, స్వభావములు శక్తిలో అంతర్లీనముగా శక్తి స్థితిలోనే ఉన్నాయి. ఈ శక్తి వాయువుగా అవ్వగలదు. అంటే నేను శాంత స్థితిలో ప్రశాంతంగా ఉన్నా, కోపం వచ్చినప్పుడు కోపంగా అవ్వగలను. అంటే నా శాంతమే కోపమైంది. శాంతం ఇక్కడే ఉండి కోపంగా ఇంకోటి ప్రదర్శించలేనుగా నేను. శాంతమే కోపమైంది, శాంతమే దయ అయింది, శాంతమే ప్రేమ అయింది, శాంతమే ఈర్ష్య అయింది, శాంతమే అసూయ అయింది. మళ్ళీ వచ్చి శాంతం అయిపోతూ ఉంటుంది. మూలంగా మళ్ళీ అది శాంతం అయిపోతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎన్ని చేసినా మనం మళ్ళీ మూలంగా శాంతం అయిపోయి రాత్రి నిద్రలోకి వెళ్ళిపోతుంటాం. మీరు ఎన్నైనా చేయండి, పగలంతలా అనేక భావోద్వేగాలు సృష్టించుకోండి. ఎన్ని భావోద్వేగాలు సృష్టించుకుంటున్నా మీరు మెలకువలో కూడా మళ్ళీ మూలంలో శాంతికి వచ్చేస్తారు. మీరు చూసుకోండి, కాదు పరిశీలించి చూసుకోండి. మీరు ఈర్ష్యలోకి వెళ్తారు, కాసేపు ఉంటారు, శాంతిలోకి వస్తారు. అసూయలోకి వెళ్తారు, కాసేపు ఉంటారు, శాంతిలోకి వస్తారు. కోపంలోకి వెళ్తారు, కాసేపు ఉంటారు, శాంతిలోకి వస్తారు. అలా అనేక భావోద్వేగాలకు వెళ్తూ శాంతిలోకి వస్తారు. మూలస్థానం శాంతి. ఇందులోంచి అనేక చోట్లకి వెళ్తూ ఉంటారు. ఆ శాంతి అనే మూలస్థానమే శక్తి. ఆ శక్తి కాసేపు వాయువుగా అవ్వగలదు, మళ్ళీ శక్తిగా ఉండిపోగలదు. తేజస్సుగా అవ్వగలదు, మళ్ళీ శక్తిగా ఉండిపోగలదు. మళ్ళీ ద్రవంగా అవ్వగలదు, ద్రవత్వ స్థితిని పొందగలదు, తేజస్సుగా మళ్ళీ శక్తిగా ఉండిపోగలదు. భూస్థితిని పొందగలదు, మళ్ళీ శక్తిగా ఉండిపోగలదు. అంటే ఈ 4 స్థితులు ఎక్కడున్నాయి? శక్తిలోనే ఉన్నాయి. శక్తి యొక్క శక్తులు అవి. దానిలోనే ఉన్న శక్తి యొక్క శక్తుల చేత అది ఏకంగానే ఉంది. అది ఏకశక్తి అనే అనుభవాన్ని పొందితే అనేకంగా కనపడుతున్న సృష్టి అంతా ఒక మనిషి కోపంలోంచి, అంటే శాంతిలోంచి కోపానికి వెళ్ళాడు, మళ్ళీ శాంతికి వచ్చాడు. ఒక మనిషికి శాంతిలోంచి ఈర్షికి వెళ్ళాడు, మళ్ళీ శాంతికి వచ్చాడు. ఒక మనిషి శాంతిలోంచి మళ్ళీ కామానికి వెళ్ళాడు, కోరికకి వెళ్ళాడు, శాంతికి వచ్చాడు. ఒక మనిషి శాంతిలోంచి రుచికి వెళ్ళాడు, మళ్ళీ శాంతికి వచ్చాడు. ఒక మనిషి శాంతిలోంచి అలా అనేక విషయాలకు బయటకు వెళ్తున్నాడు, శాంతికి వచ్చేస్తున్నాడు. మొత్తం ఎంత పగలంతా అలా తిరిగేసి 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 నిద్రలో గాఢ విశ్రాంతికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మెలకువలో తిరుగుతూ ఉంటాడు. మెలకువలో తిరుగుతున్నప్పుడంతా సృష్టి, మళ్ళీ నిద్రలోకి వచ్చినప్పుడల్లా గాఢ విశ్రాంతి, శక్తిలోకి వచ్చాడు. ఒక మనిషి అలా అవుతుంటే అనంత ఆత్మశక్తి అలాగే అవుతుంది. సేమ్. మనిషి పిండాండము, అది బ్రహ్మాండము. బ్రహ్మాండమునకు సారూప్యత మనిషి యొక్క దశలు. కనుక నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు నీకు బాగా అర్థమైతే ఆ శక్తికి నువ్వే నీకు అర్థమైపోద్ది అని చెప్పారు. అది అనుభవంగా తెచ్చుకోవాలి. అప్పటి వరకు ఎన్ని ఉన్నా ఇలాగే అనిపిస్తుంది. అందుకని అనేకత్వముగా ఎందుకయింది అంటే, అనేకత్వముగా అయిన అన్నింటిలో ఉంది పంచభూతాలే. పంచభూతాలన్నీ విడివిడిగా బహువచనం మాట్లాడాం కదా, వేరువేరుగా ఉన్నాయంటే లేవు. ఒకే శక్తి యొక్క అంతర్లీన స్వభావములు, శక్తి యొక్క శక్తులు దానిలోనే ఉన్నాయి. కాబట్టి అది ఒకటే. ఇలా సృష్టి మొత్తం ఒకటే. సృష్టి మొత్తానికి కారణభూతమైన శక్తి ఒకటే. అలాగే ఇన్ని మతములు ఎందుకు, ఇన్ని మార్గములు ఎందుకు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకంటే అనేక మంది మనుషులు అనేక చోట్ల అనేక ప్రదేశాలలో అక్కడ దేశకాల పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులను బట్టి భాషలు ఎలా ఏర్పరుచుకున్నారో, కట్టుబొట్టు తీరు తెన్నులు ఎలా ఏర్పరుచుకున్నారో, ఆహార పదార్థాలు తినటం ఎలా ఏర్పరుచుకున్నారు. ఎందుకని ఎక్కడ దొరికాయి అక్కడ తింటారు. అలాగే అక్కడ భావాలకు తగ్గట్టు మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు ఏర్పరుచుకున్నారు. ఇందులో పెద్ద విశేషం ఏం లేదు. ఇప్పుడు చలి ప్రాంతాల్లో బట్టలు వేరుగా కట్టుకుంటారు, ఉష్ణ ప్రాంతాల్లో వేరుగా కట్టుకుంటారు. అక్కడ దొరికే ఆహార పదార్థాలు వాళ్ళు తింటారు, ఇక్కడ దొరికే ఆహార పదార్థాలు వీళ్ళు తింటారు. వీటన్నింటిని బట్టి దైవ విధానాలు కూడా మారిపోతుంటాయి. అలా మతాలు, మార్గాలు అనేక రకాలుగా వచ్చినాయి. పురుకో బుద్ధి, జహకో రుచి, ఒక సామెత. అలాగే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఇందులోనూ ఎటువంటి గంభీరతమైనటువంటి సత్యం లేదు. ఇదొక సామాన్య సత్యం. కానీ ఇవన్నీ గ్రహిస్తే ఉండేది మూల సూత్రం ఒకటే. ఏంటంటే అనంత ఆత్మశక్తి. ఆ శక్తి తత్వం తెలుసుకున్నంత మాత్రాన్ని ఇవన్నీ మాయమైపోతాయా, ఎన్ని లేనట్టు అయిపోతాయంటే కాదు. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది.
సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, సృష్టిలో ఎప్పటికీ భిన్నత్వం ఇలాగే ఉంటుంది, సృష్టిలో ఎప్పటికీ అనేకత్వం ఇలాగే ఉంటుంది, సృష్టి ఎప్పుడు ఇలాగే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏమీ తెలియని వాళ్ళకి ఇది ఇలా గందరగోళంగానే కనిపిస్తూ ఉంటుంది. అందరూ ఎప్పుడూ తెలియని వాళ్ళు సుఖదుఖాలకు లోనవుతూనే ఉంటారు. కానీ దీని మూల సూత్రం సృష్టి మొత్తానికి కారణభూతమైన శక్తి ఒక్కటే. ఆ శక్తినే నేనని తెలుసుకున్నప్పుడు ఏకత్వ భావనలో ఈ గందరగోళ భావనని స్వీకరించదు మనసు. ఎందుకని ఏకత్వ భావన అనుభవం అయింది కనుక. అలా స్వీకరించదు అని మన ముందు తరాలలో, ప్రస్తుతం మనం ఉన్న తరంలో కూడా కొంతమంది మహాత్ములు ఆ స్థితిని అనుభవంగా మలుచుకున్నారు సాధన చేత. వాళ్ళనే జీవన్ముక్తులు అన్నాం. వాళ్లే ఈ ఆత్మజ్ఞాన తత్వాన్ని, ఆధ్యాత్మిక చదువుని మనం చెప్పుకుంటున్న ఈ ఆత్మశక్తి తత్వాన్ని, ఆకాశతత్వాన్ని నిజమని నిరూపించి ప్రజలలో వ్యాప్తి చేస్తున్నారు. అయ్యా మేము పొందాము, ఇదిగో ఇలా జీవిస్తున్నాం, చూడండి మీరు అని, మీరు కూడా పొందొచ్చు అని. కనుక ఆ ప్రయత్నం మనం కూడా చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మొదటి పార్ట్ ఏంటి అంటే మంచిగా జీవించటం, బతికినన్నాళ్ళు మంచిగా జీవించటం. కాబట్టి మనం పరిశీలించుకుంటూ ఉండాలి, మంచిగా జీవిస్తున్నామా లేదా అని. మంచిగా జీవించట్లేదు అన్న చోటల్లో మనం మార్చుకోవాలి. ఎదుట వాళ్ళు అసలు కారణం కాకూడదు ఇప్పుడు. ఎందుకంటే ఎదుట వాళ్ళకు తెలియకపోవటం అనేది ఎప్పుడూ ఉంటుంది ప్రపంచంలో. మనం తెలుసుకొని సాధనా ప్రయత్నంలో మనం ఉన్నాం కనుక ఎదుట వాళ్ళని కారణంగా చూపించకుండా మనల్ని మార్చుకొని మంచిగా ఉంచుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఇది ప్రాథమికం. మంచిగా ఉండే అందరూ అనుభవానికి వెళ్తారు. అనుభవమైన వాళ్ళందరూ మంచిగా ఉంటారు. అవి చిన్న చిన్న అనుభవాలు, సత్యానుభవాలు కావచ్చు, అంటే జీవితాన్ని పరిశీలించుకుంటూ వచ్చే సత్యానుభవాలు కావచ్చు. ఇందాక తల్లిదండ్రులు పిల్లల ఉదాహరణ చెప్పాను. అక్కడ పరిశీలించుకుంటే ఆ విషయంలో మనం విమర్శించకుండా కూడా ఉండొచ్చు. ఉండలేకపోవడం అనేది మన బాధ చేత, మనకు కలుగుతున్న ఇబ్బంది చేత అది వ్యక్తీకరించుకుంటున్నాం. వ్యక్తీకరించినంత మాత్రాన్ని బాధ ఏమీ పోలేదు, మనమేమీ ఆ పిల్లల్ని వదలం. అలాంటప్పుడు దాన్ని అనటం వలన ఉపయోగం ఉందా అని కొంచెం పరిశీలించుకుంటే అది అనుభవ జ్ఞానంగా, సత్యజ్ఞానంగా వచ్చి విమర్శించడం మానేస్తాం. అలా అనేక విషయాలు పరిశీలించుకుంటే భౌతిక జీవితంలో ఎదుట వాళ్ళ మీద నేరారోపణలు వేయటం మానేస్తాం. మంచిగా జీవించుకుంటూ పోతాం, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జీవించుకుంటూ పోతాం. ఇది ప్రాథమికం. అంతిమం ఏంటి అన్నప్పుడు అనంత ఆత్మశక్తిని నేనే అన్న ఎరుకను పొందే ప్రయత్నం. అక్కడ ఏ అద్భుతము జరగదు, భావ మార్పు జరుగుద్ది అంతే. ఇలా జ్ఞానాన్ని తెలుసుకుంటూ భావానుభవాన్ని పొందుతాం. అదే ఆత్మానుభవం. గాఢ భావం లోపల స్థిరపడిపోయినప్పుడు దాన్ని పదే పదే మనం ధ్యానమును, తపస్సును, తత్సంబంధిత సాధనల ద్వారా రూఢిగా మనలోకి వెళ్ళి ఆ నిశ్శబ్దతలో, అనంతత్వంలో, ఆ ఏకత్వ స్థితిలో, ఆ సర్వవ్యాపక స్థితిలో లీనమై స్థితులమై ఆ అనుభవాన్ని పొందగలిగినప్పుడు ఆ ఏకత్వ భావన అనుభవం అయింది కనుక మనలో ఉన్నటువంటి శరీరపరమైనటువంటి భేద భావనలు తగ్గిపోతాయి. అందుకని దాన్ని తెలుసుకోమని చెబుతున్నారు. అలా తెలుసుకున్న వాళ్ళని, అనుభవాన్ని పొందిన వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. అందుకని అది వచ్చే వరకు ఈ ఆధ్యాత్మిక చదువుకోవాల్సిందే, ఆత్మజ్ఞాన చదువుకోవాల్సిందే. ఇందులో మహిమలు, మాయలు, అద్భుతాలు ఏమీ ఉండవు. ఇది జస్ట్ సామాన్య చదువు. ఇప్పుడు మంచిగా బతకడంలో మాయలు, మహిమలు, అద్భుతాలు ఏముంటాయి? మంచిగా బతకడానికి మనం చూసుకోవటమే అంతే. మరి ఎదుటి వాళ్ళందరూ మంచిగా లేరనే ప్రశ్న వేయకండి, అది ఆధ్యాత్మికతలో ఉండదు. అప్పుడు నేనేం చేయాలని కూడా అడగకండి, అది ఆధ్యాత్మికతలో ఉండదు. మీకు నచ్చింది చేసుకోవటమే. ఇంకా దానికి ఆధ్యాత్మిక సమాధానాలు ఉండవు. ఎప్పుడు నువ్వు మంచిగా ఉండటం. ఎందుకని ఎవరికి అర్థమైంది ఆడు కదా మంచిగా ఉండాలి. అర్థమైన వాళ్ళు పాపం మంచిగా ఉంటారు. అందుకని అప్పటి వరకు చదువుకుంటూ వీలున్నంత మంచిగా ఉండే ప్రయత్నం చేద్దాం. కేవలం అలా మంచిగా ఉండాలి, గుణమార్పు చేసుకోవాలి, చెడు గుణాలు పోగొట్టుకోవాలి, మంచి వైపు ప్రయాణించాలి అన్న ఒక్క సదుద్దేశంతోనే ఈ శీర్షికలు మాట్లాడుకోవటం జరుగుతుంది. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకున్నాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఇది అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే విన్నవాళ్ళల్లో కొంతమందికి అభిప్రాయాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆ వాళ్ళు దయవుంచి నిన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి, మీ ఆలోచనలతో మీరు హాయిగా సాగిపోండి.
నేను ఒక సామాన్య మానవుడను, అందరిలాగా అన్ని రకాల కష్టాలు, ఇబ్బందులు, బాధలు పడుతూ ఏదో కొంచెం నేను కూడా మంచిగా బతుకుదామని ప్రయత్నించుకుంటున్న ఒక సామాన్య మానవుణ్ణి. నేనేదో పెద్ద జ్ఞానిని అయిపోయి ఇవన్నీ చావట్లేదు. నేను చాలా సామాన్య మానవుణ్ణి. శుభమస్తు.